9 p.m. Hi Sri Sai 9 p.m. and BP Padala garu. You are doing great work in the corona times. Keep it up. Hello Andy. Andarki namaskaram. Adab. Jai Bhim. Navala Sravanti Online Book Reading Movement Season 1 Edition 24 ki swagatam. With attention, Navala Sravanti inceptors and producers Sri Sai Reddy Panjugala and BP Padala. సౌదా రచించిన అపూర్వ పురాణ కథల గ్రంథంలోని మొదటి కథ బర్బరీకుడు ఈరోజు బుక్ రీడింగ్ శీర్షిక. అసలు ఈ కథని ప్రింట్లో చాలా మంది ఇప్పటికే చదివారు, రంగస్థలం చాలా మంది చూశారు. ప్రింట్లోకి ఈ కథ రావడానికి ముందు ఏ విధంగా ఈ కథ పుట్టింది, ఏ విధంగా ఇది ప్రింట్లోకి వచ్చింది అనేది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం మీతో పంచుకుంటాను. అసలు ఒక అబ్సెషన్ నుంచి ఈ కథ వచ్చింది. అసలు ఈ భారతదేశాన్ని వేల సంవత్సరాల నుంచి ఈ అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మిన్స్, క్షత్రియ, వైశ్య, కమ్మారెడ్డి, వెలమ ఇట్లా వీళ్ళు అప్పర్ క్యాస్ట్ వీళ్ళే పరిపాలిస్తారా? అసలు వీళ్ళని అటాక్ చేసేవాళ్ళు కానీ వీళ్ళని మించి పరిపాలించే శక్తిమంతులు కానీ ఎవరు లేరా అని ఒక అబ్సెషన్ నుంచి నేను స్టార్ట్ చేశాను. సరే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నీకు వచ్చిందా? ఓకే, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో మళ్ళీ చెప్తాను. అసలు నా ఈ కథకి మూలం ఏంటంటే లోపల నుంచి ఒక అగ్ని బాధ. ఈ భారతదేశాన్ని ఆల్టర్నేటివ్ పీపుల్, పాలితులుగా ఉన్నవాళ్ళు పరిపాలించే శక్తిమంతులుగా ఎప్పుడు అవరా, నా జీవిత కాలంలో అవరా. ఓకే, అంటే అప్పుడు అరుణ ఒకరోజు కౌరవులు పోతే పాండవులు, పాండవులు పోతే కౌరవులు పరిపాలిస్తున్నారు ఈ భారతదేశాన్ని అంటున్నారు. ఇంకా ఎవరు రారా, వీళ్ళని ఎదుర్కొనే శక్తిమంతులు ఎవరూ లేరా అని నువ్వు అడుగుతున్నావు. కానీ మా నాయనమ్మ ఒక కథ చెప్పింది. మహాభారత కాలం నాడే కౌరవులు, పాండవులు ఈ భారతదేశాన్ని పరిపాలించే కాలం నాడే కౌరవుల్ని, పాండవుల్ని ఇద్దరిని కూడా ఒంటి చేత్తో జయించగల ఒక మహావీరుడు ఉద్భవించాడు. కురు సామ్రాజ్యాన్ని, కురు గణాన్ని ఒంటి చేత్తో పడగొట్టగల ఒక మహావీరుడు ఉద్భవించాడు. కానీ యుద్ధం చేయడానికి ముందే ఆ మహావీరుడు నరబలైపోయాడు. ఆ నరబలి చేసింది ఎవరయ్యా అంటే పాండవులు, కౌరవులతో కలిసి. అవునా, కౌరవుల్ని, పాండవుల్ని ఇద్దరిని ఓడించగల ఒక మహావీరుడు మహాభారత కాలంలోనే ఉన్నాడా? మనకు ప్రమాణం ఏంటి? మహాభారతం. మహాభారతం అంతా వెతికాం, విజిబుల్ గా లేడు. ఈ భారతదేశంలో పురాణాలని గుర్త తీసుకున్న అధికృత డీలర్లు 1% సెక్షన్ ఉంది కదా, థింకింగ్ సెక్షన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాం, ఏమయ్యా అటువంటి క్యారెక్టర్ ఒకటి ఉందా? పాండవుల్ని, కౌరవుల్ని ఇద్దరిని జయించగలిగిన ఒక మహావీరుడు మహాభారతంలో ఉన్నాడా? సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎక్కడ దొరుకుతుంది? నేను కొన్ని మారు పేర్లతో ప్రఫుల్ల చంద్ర తిరుపతి అనే పేరుతో అప్పుడు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారి ఏదో సమాధానం చెప్తున్నారు. ఇట్లా మహాభారత యుద్ధం అప్పుడు, భారత యుద్ధం జరగడానికి ముందే కౌరవుల్ని, పాండవుల్ని ఇద్దరిని ఓడించగల ఒక మహావీరుడు నరబలయ్యాడు. అతని పేరు బర్బరీకుడు. అంటే
అందని పోకకు పొందని సమాధానం ఏదో చెప్పాడు. ఇతను శాపగ్రస్తుడు, పూర్వజన్మలో రాక్షసుడు, ఈ జన్మలో అలా కావాల్సి ఉందా, అలాంటివి ఏదో. ఆ తర్వాత కూడా అంటే నేను దీని గురించి చేస్తున్న ప్రయత్నాలు అంటే ఆథెంటిసిటీ కోసం. అంటే ఈ కౌరవుల్ని పాండవుల్ని ఇద్దరిని ఓడించగల మహావీరుడు ఉండడం వాస్తవమైన అతన్ని మహాభారత కాలంలో నరబలి ఇవ్వడం అనేది జరిగిందా? అప్పుడు నేను ఈ చెప్పాను కదా, పురాణాల మీద అధికృత డీలర్లు, ఆథెంటిక్ డీలర్స్ ఆఫ్ అది పురాణాస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. ఒకరింటికి వెళ్ళాను హైదరాబాద్. నేను అడిగి ఇట్లా ఈస్ ఏ గ్రేట్ స్కాలర్, బయటకు వచ్చాను, చెప్పులు వేసుకుంటున్నాను. లోపల నుంచి ఒక మాట వినిపించింది. వీళ్ళ అబ్బాయి ఏదో తప్పిపోయినట్టు, మేమేమో మహాభారతంలో దాచిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు. అవునా, మా అబ్బాయా మహాభారతంలో తప్పిపోయాడా? అయితే అది వాస్తవం అయి ఉంటుంది అనిపించింది. చాలా మందిని అడిగారు, అల్పరీకుడయ్యా, ఎంత ఎత్తుంటాడు, ఎంత బలవంతుడు, కౌరవుల్ని పాండవుల్ని ఓడించగలడు, మీరేమన్నా చూశారా? కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఏదో నరబలి జరిగిందంట. ఆ నరబలిలో మా వాడిని ఏమైనా బలిచ్చారా అని అడుగుతున్నట్టుగా అనిపించేది. బర్బరీకుడు మా వాడు. సో ఈ భారతం రామాయణాల్లో మన ముందు పడేసిన పాత్రలు ఏమిటి? ఈ బర్బరీకుడి పాత్రను ఎందుకు రాసేశారు? ఇంకెవరు చెప్తారు బర్బరీకుడు ఆచూకీ? హేబియస్ కార్పస్ పిటిషన్ వేయాలి. అప్పుడు మనకి అండగా నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు. వీళ్ళు మన బర్బరీకుడికి ఏం జరిగిందో మహాభారత యుద్ధంలో వీళ్ళు కనిపెడతారు, ఆయన కథను బయటకు తీస్తారు అని చెప్పి ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? భారతం రామాయణాలు జరగడం ఏంటండి? ఓహో, వీళ్ళు నాస్తికుల పేరుతో, హేతువాదుల పేరుతో ఉన్నారు, కమ్యూనిస్టుల పేరుతో ఉన్నారు, కానీ దే ఆర్ సపోర్టింగ్ ది సిస్టమ్. వీళ్ళు జరగలేదని, వాళ్ళు జరిగిన అటువంటి క్యారెక్టర్ లేదని. మరి ఎక్కడి నుంచి నేను బర్బరీకుడి క్యారెక్టర్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి? అరుణ ఏముందంటే, ఆ కథ చెప్పేటప్పుడు బర్బరీకుడు అనే ఒక మహావీరుడు ఈస్ ఏ ట్రైబల్. కౌరవులు పాండవులు క్షత్రియులు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. కౌరవులు పాండవులు అన్నదమ్ములు చెరువు వైపు నిలబడి, మేము ధర్మాత్ములము, వీళ్ళు పాపాత్ములు అని చెప్పి ప్రజల్ని పంచుకున్నారు. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అన్నదమ్ములే సింహాసనం మీద ఉంటారు. అటువంటి ఒక ఈక్వేషన్లోకి బర్బరీకుడు వెళ్ళిపోయి చచ్చిపోయాడు. ఇతన్ని మనం ట్రేస్ అవుట్ చేయాలంటే ఎట్లా? ఎందుకనంటే ఈనాటి వరకు భారతదేశంలో కౌరవుల్ని పాండవుల్ని ఎదిరించగల సత్తా ఉన్న వాడు దొరకలేదు, ఒక కమ్యూనిటీ కానీ ఏదైనా. మహాభారత కాలంలోనే ఉందంటే ఆయన్ని మనం వెతకాలి. ఇది ఒక మిషన్. ఈ మిషన్ కోసం ఏం చేసామంటే అన్ని పుస్తకాలన్నీ వెతకడం మొదలుపెట్టాం. రంగనాయకమ్మ ఈ పురాణాలని కొంచెం క్రిటిసైజ్ చేస్తుంది కదా అని చెప్పి చూశాను. ఒట్టి చెప్తండి. ఆమె భారతదేశం ల్యాండ్స్కేప్ తప్ప కల్చర్ స్కేప్ తెలియనే తెలియదు. భారతంలో ఉండే క్యారెక్టర్లు, ఆమె కంటికి కనిపించే క్యారెక్టర్ని లాజికల్ గా మాట్లాడు, కంటికి కనిపించని వాటిని ఆమె చూసే దృష్టి లేదు.
అంతా చదివిన తర్వాత ఈ మధ్య కూడా తిరగేస్తే భారతదేశం ఆమెకి ఎంత అర్థమైందో ఆమె రచనల్లో చూస్తే, ట్రంప్ కూతురు ఇవాంకా వచ్చి భారతదేశాన్ని చూస్తే ఆ అమ్మాయికి ఎంత అర్థమైందో రంగనాయకంకి అంతకంటే ఒక్క ముక్క ఎక్కువ అర్థం కాదు. ఏమండి, ఏదైనా ఉండే క్యారెక్టర్స్ ని విమర్శించడానికి బుర్ర కావాలా? అసలు ఏం జరిగింది అసలు హిస్టరీలో? మాకు అర్థమైంది ఏంటంటే, ఆ కథ చెప్పేటప్పుడు అరుణ మౌఖికమే, అది ఎక్కడ ఇన్ ప్రింట్ లేదు. సౌదా, ఇది పురాణ కథలాగా లేదు, ఏదో వాస్తవం ఉంది. ఈ అబ్బాయికి బర్బరీకుడికి ఏదో అయింది, మనం వెతకాలి. ఈ బర్బరీకుడిని రీకన్స్ట్రక్ట్ చేయాలి. మేము అన్ని సెక్షన్స్ని మాట్లాడితే, ఏమండి పురాణాలలోది చరిత్ర అంటారా? మాకు అప్పటికే అర్థమైపోయింది, తేదీలు లేని చరిత్రే భారతదేశ పురాణం. తేదీలు వేసి భారతదేశ చరిత్ర పేరుతో ఇప్పుడు యూనివర్సిటీల్లో ఏలుతున్న పుస్తకాలన్నింటిలో నిజానికి ఇండియన్ హిస్టరీ లేదు. ఇది హిడెన్. నిజమైన హిస్టరీ మీకు కనిపించేది ఓన్లీ భారత రామాయణ ఉపనిషత్తుల్లో మాత్రమే భారతదేశానికి సంబంధించిన చరిత్ర ఉంది. ఆ సీక్రెట్ మాకు తెలిసిన తర్వాత ఇంకా చాలా పుస్తకాలు భారతదేశం గురించి పట్టించుకున్న వాళ్ళని వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు మాకు దొరికిన ఒక అద్భుతమైన పుస్తకం, దాంట్లోని ఒకే ఒక లైన్తో మేము బర్బరీకుడికి రీకన్స్ట్రక్ట్ చేసాం. అది క్యాస్ట్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జెనిసిస్ అండ్ డెవలప్మెంట్. ఇది ఒక 25 ఏళ్ళు కూడా నిండని ఒక కుర్రవాడు న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో ఆంథ్రపాలజీ సెమినార్లో 1916లో ప్రజెంట్ చేసిన ఒక పేపర్. ఆ పేపర్లో ఆయన రాసిన అద్భుతమైన వాక్యం ఏంటంటే, ఆ ఒక్క వాక్యంతోనే మేము బర్బరీకుడిని ఫైండ్ అవుట్ చేసాం. మీకు చెప్తాను. కస్టమ్స్ అండ్ మోరల్స్ ఆర్ లైక్ ఫాజిల్స్ దట్ టెల్ దేర్ ఓన్ హిస్టరీ. ఇదే లైన్. కస్టమ్స్ అండ్ మోరల్స్ ఆర్ లైక్ ఫాజిల్స్ దట్ టెల్ దేర్ ఓన్ హిస్టరీ. ప్రాచీన కాలం నుంచి భారతదేశ సమాజంలో పాతుకుపోయిన ఆచారాలు, కట్టుబాట్లు పరిశీలించండి. ఆచారాలు, కట్టుబాట్లు, నైతిక విలువలు ఇవన్నీ కూడా వాటి గత చరిత్రను స్వయంగా చెప్పుకునే శిలాజాల వంటివి. ఫాజిల్స్. ఆచారాలు, కట్టుబాట్లు, కస్టమ్స్ అండ్ మోరల్స్ ఆర్ ఫాజిల్స్. ఒక పెద్ద డైనోసార్ ఫాజిల్, దాని ఒక దంతం దొరకచ్చు, లేదా దాని తోక నుంచి ఒక ఎముక దొరకచ్చు. దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసినట్టుగా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఫాజిల్స్ లా ఉన్నాయి. మీరు ఆచారాన్ని, కట్టుబాట్లను చూడండి, వాటి పేర్లను వెతకండి, వీటిలో గత చరిత్ర ఉంటుంది. ఎక్కడైనా సరే మహాభారత యుద్ధంలో బలి ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన పూజలు, పునస్కారాలు కానీ, దాని ఆచారాలు, కట్టుబాట్లు కానీ, జాతరలు కానీ ఏమైనా జరుగుతున్నాయా అని అన్వేషించడం మొదలు. అద్భుతం. భారతదేశం అంతా ప్రత్యేకంగా వెతక్కుండానే రాజస్థాన్లో శ్యాంబాబా దేవాలయం, అది బర్బరీకుడి తల. కూవగం తమిళనాడు, ఆరవన్ ఆయనే బర్బరీకుడు. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. హైదరాబాద్లోని కాచిగూడ దగ్గర బర్బరీకుడి గుడి ఉంది. తనే ఉంటుంది. ఇంకా విషయం, ఆ బర్బరీకుడి కోసం ఎక్కడో వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు నేను ఈ కథ చదవబోతున్నాను. చదవబోవడానికి ముందే
మీరే ఆ బర్బరీకుడిని బలి ఇచ్చి ఆ తలను మీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇళ్లకి కట్టిన సందర్భాలు కూడా మీకు గుర్తురావచ్చు. బర్బరీకుడిని మీరు ఎక్కడ చూసుంటారో ఒకసారి మీకు చూపిస్తాను. బర్బరీకుడు చూడండి, ఇది ఈ తలను మీరు ఎక్కడైనా చూసారా? ఇళ్ల కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు దిష్టి బొమ్మగా పెడతారు. అంటే భారతదేశంలో మహాభారత కాలం నుంచి ఈ నరబలికి సంబంధించిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. ప్రతి ఇంటి కన్స్ట్రక్షన్ కింద దుష్ట శక్తులను శాంతి చేయడం కోసం అని చెప్పి మేము నరబలి ఇచ్చాము. ఇదిగోండి ఈ తల బర్బరీకుడి దేవాలయానికి సంబంధించింది. మాకు ఎవిడెన్స్ దొరికింది. మీరు గమనించండి, చాలా చోట్ల ఇప్పుడు రోడ్ల పక్కన, ఇది కరోనా టైమ్స్ కాబట్టి మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి, కానీ లాక్డౌన్ తర్వాత, లాక్డౌన్ ఆర్ లాకప్ అంటేమో బయట నుంచి ఎవరైనా తాళం వేస్తే లాకప్, మనం లోపల వేసుకుంటే లాక్డౌన్ అని అర్థమైంది ఇప్పుడు నాకు. సో ఇది అయిన తర్వాత, బ్రేకప్ అయిన తర్వాత మీరు రోడ్ల పక్కన వెళితే ఆ దిష్టి బొమ్మల తల అమ్ముతుంటారు. ఆయన ఎవరుంటారు? బర్బరీకుడు. We are the killers. It is still continuing. There is much evidence. మహాభారత కాలం నుంచి కౌరవుల్ని పాండవుల్ని ఇద్దరిని జయించగల ఒక మహావీరుడు ఉండడం నిజం. ఆ మహావీరుడు బలవుతూ కొనసాగుతూ వస్తుండడం నిజం. ఓకే, అప్పుడు నేను ఈ కథని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎందుకంటే అప్పటిదాకా పురాణాలు అటెంప్ట్ చేయలేదు, పురాణ కథలు అటెంప్ట్ చేయలేదు అసలు. కానీ పురాణ కాలానికి వెళ్ళిపోయాను. ఐఎమ్ సీయింగ్ అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. మహాభారతము, రామాయణము మరింత దాని సబ్ టెక్స్ట్ బిట్వీన్ ది లైన్స్ చదవగలుగుతున్నాను. నాకు వాళ్ళందరూ ప్రత్యక్షం అవుతున్నారు. శ్రీకృష్ణుడు ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ప్లానెట్. మహాభారతంలోనే శ్రీకృష్ణుడు పవర్ఫుల్ పర్సన్. మరి ఆ కాలంలోనే కౌరవుల్ని పాండవుల్ని జయించగల ఒక మహావీరుడు ఉంటాడు. అతను తప్పకుండా కృష్ణుడికి ఫ్రెండ్ అయి ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఒకే కాలంలో మీకు తెలుసు, చెక్ నారిస్, బ్రూస్లీ, వాళ్ళిద్దరూ ఒకరినొకరు తగలకుండా ఉండరు. బుద్ధుడు, మహావీరుడు, వీళ్ళందరూ కూడా దాదాపు సమకాలికులు. సో బర్బరీకుడు, శ్రీకృష్ణుడు సమకాలికులైతే అసలు ఆ శ్రీకృష్ణుడు బర్బరీకుడిని కాపాడలేదా? లేదా శ్రీకృష్ణుడి పాత్ర ఏమిటి? కోవగంలో శ్రీకృష్ణుడు బర్బరీకుడి బలికి ప్రత్యక్ష సాక్షి. చాలా చోట్ల శ్రీకృష్ణుడు బర్బరీకుడి బలికి సంబంధించి క్రైమ్ ఏరియాలో ప్రజెంట్ అయి ఉన్నాడు. వై? దీన్ని పరిశీలించడం చాలా ఆసక్తికరంగా అనిపించింది.
సో నేను కృష్ణుడి గురించి విపరీతంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. కృష్ణుడు నాకు దాదాపు మనిషిలాగా నా పక్కన సంచరిస్తూ ఉండేవాడు. అట్లాంటి టైంలో నేను కృష్ణుడి మీద రాసే కథ, కానీ అది నాకు తెలియదు, అది బర్బరీకుడి కథగా రూపాంతరం చెందుతున్నాను. ఆ మొదటి వాక్యం అంటే బర్బరీకుడు ఉన్నాడు, బర్బరీకుడు వీరత్వం తెలిసింది, బర్బరీకుడు బలైన విషయం రూఢయింది. ఇప్పుడు బర్బరీకుడిని రీకన్స్ట్రక్ట్ చేయాలి విత్ రెఫరెన్స్ టు శ్రీకృష్ణ. కానీ శ్రీకృష్ణుడు, బర్బరీకుడు, పాండవులు, కౌరవులు వీళ్ళందరూ ఒకరికొకరు పరిచయం ఉన్నవాళ్ళు. కథ ఎలా మొదలుపెట్టానంటే శ్రీకృష్ణుడు అని రాశాను. ఎందుకంటే నేను ఒక అబ్సెషన్లో ఉన్నాను. భారతదేశంలో పురాణాలు జరిగాయి, అవే నిజమైన భారతదేశ చరిత్ర, శ్రీకృష్ణుడు ఉన్నాడు అని. శ్రీకృష్ణుడు అనే వాక్యం రాసేసరికి నా కళ్ళ ముందు ఎన్టీ రామారావు క్యాలెండర్లో కృష్ణుడు, హరే రామ హరే కృష్ణలో కృష్ణుడు, ఈ భగవద్గీత బోధించే కృష్ణుడు. అసలు ఎట్లా ఉందంటే చాలా చాలా రకాలుగా అప్పటికే చాలా ప్రతిమలు ఉన్నాయి కృష్ణుడు. ఏ కృష్ణుడు నిజమైన వాడు? అసలు నా కృష్ణుడు ఎవరు? కృష్ణుడు అని రాసిన తర్వాత నేను నెక్స్ట్ పదం ఏమి రాస్తే నా కృష్ణుడిని నేను నా పాఠకులకి ప్రజెంట్ చేయగలుగుతాను. శ్రీకృష్ణుడు అని రాసిన తర్వాత చాలా కాగితాల మీద చాలా మాటలు, చాలా పదాలు, చాలా రోజులు రాశాను. ఏది రాసినా అది నా కొత్త కృష్ణుడిని. అసలు నా కృష్ణుడు ఎవరు? నా కృష్ణుడు గొల్ల యాదవుడు. ఈ విశాల భూభాగం మీద పశువులను కాచిన కాపరి. ఏం చేస్తే శ్రీకృష్ణుడు పక్కన ఈ ఎన్టీ రామారావు ఫిగరు, ఈ హరే కృష్ణ ఫిగరు ఇవన్నీ పోతాయి. అప్పుడు ఒక రోజు సడన్ గా శ్రీకృష్ణుడు అనే మాట పక్కన వ్యాయామం అనే మాట వచ్చింది. ఆ వ్యాయామం అనే మాట పడంగానే అందరూ, ఇప్పుడున్న కృష్ణులందరూ పక్కకు తొలగిపోయారు. నా కృష్ణుడు వచ్చేసాడు. ఎందుకంటే అక్కడ కృష్ణుడు అనే మాట వాడడం మాత్రమే నా ఉద్దేశం కాదు, ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ది ప్లానెట్ వాడడం నా ఉద్దేశం. అది జీసస్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, మహావీరుడు కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు. ఈ వ్యాయామం అనే మాట ఏంటి? ఇది నిజానికి వ్యాయామం కాదు. వ్యాయామం అనేది ఏంటి? అది ఒక సన్నాహం. దేనికి సన్నాహం? ఈ ప్రపంచంలో మానవులు అనుకోకుండానో అకస్మాత్తుగానో వాళ్ళ ప్రమేయం లేకుండా పుడతారు. కానీ నిష్క్రమించడం మాత్రం వాళ్ళ చిరునామాతో నిష్క్రమిస్తారు, వాళ్ళ అభీష్టంతో నిష్క్రమిస్తారు, వాళ్ళ మెరుగుల్ని, వాళ్ళ విలువల్ని చిమ్మి నిష్క్రమిస్తారు. అటువంటి శ్రీకృష్ణుడు, అటువంటి జీసస్ వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? ఈ భూమండలం నుంచి నిష్క్రమించడానికి ముందు వాళ్ళ సన్నాహాలు ఏంటి? ఎందుకు ఆలోచించగలుగుతున్నానంటే వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోయారు. కాబట్టి నేను చూడగలుగుతున్నాను. నాకు రోజు కృష్ణుడు బృందావనంలో గోపికలందరూ వెళ్ళిపోయిన తర్వాత మిడ్ నైట్ అసలు స్వరూపంతో ఒక పెద్ద కొలిమి రాజేసి చక్రాన్ని తయారు చేసుకుంటున్నట్టుగా పెద్ద చంద్రమండలం దాకా
అందే ఒక సుత్తితో కొడుతూ ఆయన చక్రాన్ని తయారు చేసుకుంటున్నట్టుగా అనిపించింది. ఎందుకనంటే రాబోయే యుద్ధానికి, నిష్క్రమించడానికి ప్రాక్టీస్. జీసస్ అయినా అట్లే కనిపించేది. పెద్ద శిలువ, ఆకాశం తగిలేంత శిలువని ప్రతి రాత్రి ఆయన తయారు చేసుకుంటున్నట్టుగా, దాని మీద శిలువెక్కి ఆ భారాన్ని, ఆ బరువుని, ఆ బాధని ఆ మేకులతో కొట్టుకొని రోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టుగా. సో అటువంటి పవర్ఫుల్ పర్సన్స్ ఉండగా కౌరవులు పాండవులను ఎదిరించే ఒక శక్తి పుట్టినప్పుడు వాళ్ళు హెల్ప్ చేయరు. చూడండి మిత్రమా, నేను పురాణాలని చరిత్రగా భావించి మాట్లాడుతున్నాను. ఎవరూ లేని శ్రీకృష్ణుడు వ్యాయామం చేస్తున్నాడు. ఓకే, ఈ భూమి మీద నుంచి నిష్క్రమించడానికి ముందు ఏ విధంగా తన ఉనికిని చాటి నిష్క్రమించాలో శ్రీకృష్ణుడు వ్యాయామం చేస్తున్నాడు. నెక్స్ట్ లైన్ రాసే వరకు కూడా నాకు తెలియదు ఇది బర్బరీకుడి కథ రాయబోతున్నాను. అప్పుడు అరుణకి ఫోన్ చేశాను. నేను శ్రీకృష్ణుడు రాశాను తెలుసా, తర్వాత తెలీదు, తర్వాత చెప్తాను. వారం తర్వాత చెప్పాను. వ్యాయామం అని రాశాను, 2వ పదం అని. శ్రీకృష్ణుడు వ్యాయామం చేస్తున్నాడు. తర్వాత ఏంటి? తర్వాత ప్రొటాగనిస్టో తెలియదు, యాంటాగనిస్టో తెలియదు. శ్రీకృష్ణుడు మంచివాడో తెలియదు, చెడ్డవాడో తెలియదు. ఈ పవర్ఫుల్ పర్సన్స్ తో వచ్చిన చిక్కే అది. మన విలువల్ని వాళ్ళు కాపాడించారు. ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ నీకు ఆపోజిట్ క్యారెక్టర్ని ప్రవేశపెట్టారు కదా. ఎవరూ లేని ఒక అర్ధరాత్రి బృందావనంలో ఒంటరిగా తమాల వృక్షం కింద యుద్ధ వ్యాయామంలో ఉన్న శ్రీకృష్ణుడిని ఎక్కడి నుంచో వినవచ్చిన వేణుగానం తపోభంగం చేసింది. వచ్చేసాడు బర్బరీకుడు, వచ్చాడు. ఈ లైన్ రాసిన తర్వాత తెలిసింది నాకు, ఈజ్ బర్బరీకుడు. ఎవరూ లేని ఒక అర్ధరాత్రి బృందావనంలో ఒంటరిగా తమాల వృక్షం కింద. తమాల వృక్షం అంటే కానుగ చెట్టే. కానుగ చెట్టు అని రాస్తే బాగోదని తమాల వృక్షం కింద యుద్ధ వ్యాయామంలో ఉన్నా. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. యుద్ధ వ్యాయామంలో ఉన్న శ్రీకృష్ణుడిని అంటే ఒక పెద్ద పవర్ఫుల్ ఫర్నెస్, ఆ మంటలు వాటి మధ్య చక్రాన్ని తయారు చేసుకుంటున్నాడు శ్రీకృష్ణుడు, పెద్ద మెకానిక్ లా. అక్కడికి ఎక్కడి నుంచో వినవచ్చిన వేణుగా ఆ పెద్ద ఇనప రొదలలోకి ఒక వేణుగాను వినవచ్చింది. అది తపోభంగం చేసింది శ్రీకృష్ణుడు. తపోభంగం అంటే తపస్సు. తపస్సు అంటేనే ఫర్నేస్. ఫర్నేస్ అంటేనే గనిలో నుంచిన లోహాన్ని అది తీసి ఆభరణాలుగానో ఆయుధాలుగానో చేసేది. తపస్సు అంటే ముక్కు మూసుకొని చేసేది కాదు. ఇట్ ఈస్ ఫర్నేస్ ఆఫ్ వెపన్స్. అక్కడున్న శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి వినవచ్చింది ఈ వేణుగానం? ఎందుకంటే శ్రీకృష్ణుడు వేణుగానానికి సంబంధించిన పేటెంట్ నాదే అనుకునేవాడు. అదే కాదు, చక్రం కూడా, చక్రానికి కూడా పేటెంట్ నాదే అనుకునేవాడు శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడిని వేణుగానం తపోభంగం చేసింది. ఈ భూమి మీద నాకు దీటు రాగల ఈ విద్వాంసుడెవరు అని కుతూహల పడిపోయాడు. ఆ ఘడియలో
శ్రీకృష్ణుడి ఒంటి మీద ఉడుపులు ఆభరణాలు ఏమీ లేవు, ఒక్క కౌపీనంత. శ్రీకృష్ణుడి ఒంటి మీద ఉడుపులు ఆభరణాలు ఏమీ లేవు, ఒక్క కౌపీనంత. ఒళ్ళు కండలు తిరిగి కమ్మెచ్చులు తీరి చెమట చెత్తడిగా ఉంది. గాలిలోంచి దూకుతున్న ఆ గానానికి మేలంతా పులకిస్తుంది. ఇక నిగ్రహించుకోలేక ఆ మురళీరవం దిక్కుగా వాయు వేగంతో దూసుకెళ్ళాడు. స్పర్ధ వర్ధిల్లుతుండగా చూడండి, బృందావనంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు, యుద్ధ వ్యాయామంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఒంటి మీద ఉడుపులు ఆభరణాలు ఏమీ లేవు, ఒక్క కౌపీనం తప్ప, గోచిపాత తప్ప ఏమీ లేవు. ఒళ్ళు కండలు తిరిగి కమ్మెచ్చులు తీరి చెమట చెత్తడిగా. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఈ విద్వాంసుడెవరు? వేణుగానం వినగానే అతడు విద్వాంసుడు అని కనిపెట్టాడు కృష్ణుడు. కుతూహల పడిపోయాడు. కుతూహలం అనేది కార్య సాధకులకు సంబంధించిన, పురాణాలు చదివితే దేవుడికి సంబంధించినటువంటి ప్రథమ సమాచారం. మొదటి సమాచారం అతడు దేవుడు, అతడు శక్తిమంతుడు అని తెలుసుకునేది మనం అతని కుతూహలాన్ని బట్టి. ఎంత కుతూహలం ఉంది నీకు సబ్జెక్టు మీద. ఆ కుతూహలం, ఆ వేణుగానం వినగానే శ్రీకృష్ణుడికి వాయువేగంతో దూసుకెళ్ళాడు. స్పర్ధ వర్ధిల్లుతుండగా ఒంటి మీద గోచిపోతుంది, రెడీ కావడానికి ఏమి ట్రై చేయలేదు. ఎవరు ఇమ్మీడియట్ గా తెలుసుకోవాలి ఎవరు ఆ వేణుగానాన్ని నాకు ధీటుగా వాయిస్తున్నది ఎవరు. ఒక ఎత్తైన జలపాత మూలం నుంచి ప్రవహిస్తోంది ఆ వంశీనాదం. ఆ జలపాతం అంతరాళం అంచు నుంచి దూకుతున్న ఆకాశగంగలా ఉంది. దాని కొనకొమ్మున ఊగుతూ పారవస్యంతో పిల్లల గ్రోవి ఊదుతున్నాడు ఒక కారునరుపు మనిషి. ఈ కథ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ప్రింట్ అయినప్పుడు ఇది (1995) 24 డిసెంబర్న ప్రింట్ అయింది. ఇది యుగ కవి, మహాకవి త్రిపునేని శ్రీనివాస్ నా మిత్రుడు ఒక అడ్వెంచర్ చేసి వేశాడు. ఆ అడ్వెంచర్ ఏంటంటే, నేను ఎక్కడ పంక్చుయేషన్స్ వాడలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు వ్యాయామం చేస్తున్నాడు అనే వాక్యం రాసిన తర్వాత నేను బయటకు వచ్చి ఆకాశంలోకి చూశాను. శ్రీకృష్ణుడు వ్యాయామం చేస్తున్నాడు. అక్కడ ఫుల్ స్టాప్ లేదు. ఆ తర్వాత కథ మొత్తం ఎక్కడ కూడా ఫుల్ స్టాప్, కామ, కోలన్, సెమికోలన్ ఏమీ పెట్టలేదు, ఎక్స్క్లమేషన్ ఏమీ పెట్టలేదు. ఆ కథ చదివిన తర్వాత ఈ కథ ఆంధ్రజ్యోతిలో వేయాలంటే ఏం చేద్దాం, పంక్చుయేషన్స్ వద్దని చెప్పింది. ఓకే, చాలా గొప్పవాడండి త్రిపునేని శ్రీనివాస్. అడ్వెంచర్స్ అతనికి లెక్కలేదు. ఒక్క పంక్చుయేషన్ కూడా లేకుండా ఈ కథని ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు, కామా ఉండదు. వాళ్ళు అన్నారు రేపు గొడవ అయిపోతుంది వచ్చిన తర్వాత ఏంటి. ఒక డిటిపి చేసే దగ్గర తప్ప ఇంకెక్కడ ప్రాబ్లం రాలేదు. చివరిదాకా ఎక్కడ ఏ గుర్తులు ఉండవు. కానీ పాఠకుల నుంచి ఒక కంప్లైంట్ కూడా రాలేదు. చాలా ఎవరు గమనించలేదు దీంట్లో పంక్చుయేషన్స్ లేవు. సో ఈ కథలోని పంక్చుయేషన్స్ లేని తనాన్ని ఈ అపూర్వ పురాణ కథలు
పుస్తకం వేసినప్పుడు 5 ఏళ్ల తర్వాత ఇది అప్పుడు కవర్ పేజీ. ఇప్పుడు నిర్వహిస్తున్న శ్రీశైల్ రెడ్డి పంజుగల ఈ కవర్ పేజీ డిజైనర్. ఈ పుస్తకం డిజైనర్ కూడా ఆయనే, నా ఫ్రెండ్. మా పుస్తకాలన్నిటికీ కూడా శ్రీశైల్ ఇప్పటికీ డిజైనరే. అతను ఎందుకంటే యాక్చువల్గా అతను ఏదో రాజకీయాలు అవి ఇవి అంటాడు, కానీ ఈ ఆర్ట్ బీట్స్ ఫర్ ఆర్ట్. ఇది ఈ పుస్తకంలో ఎక్కడ కూడా ఫుల్ స్టాపులు లేదు. ఫుల్ స్టాప్లు కామాలే ఉంటుంది ఈ కథలో. దానికి ఒక కారణం ఉంది, నేను పెట్టడం మర్చిపోయాను అంతే, అంతకు చేయలేదు. ఆ కృష్ణుడికి తర్వాత నన్ను అడిగాడు త్రిపురేష్ శ్రీనివాస్, నువ్వు ఎందుకు ఫుల్ స్టాప్లు పెట్టడం మర్చిపోయావో తెలుసా అన్నాడు. గుర్తొచ్చింది. ఎందుకు అన్న, నువ్వు పురాణ కాలంలో జీవిస్తున్నావురా కొలంబస్ అన్నాడు. నన్ను కొలంబస్, ఏదైనా ప్రతి చిన్నదానికి ఏదో కనిపెడుతుంటా. నువ్వు పురాణ కాలంలో జీవిస్తున్నావు, అందువల్ల ఫుల్ స్టాప్లు అవన్నీ పెట్టలేదు. ఈ ఫుల్ స్టాప్లు కామాలు ఇవన్నీ వచ్చింది గూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత. నీ కథ గూటెన్బర్గ్ కంటే ముందుది, ఇది పంక్చుయేషన్స్ ఉండడానికి అవకాశం లేదు, అందుకే నేను యాక్సెప్ట్ చేశాను. ఓ, బాగానే గుర్తొచ్చింది ఆ విషయం. ఓకే, ఇప్పుడు కృష్ణుడు ఒంటి మీద కౌపీనం మాత్రమే ఉంది, ఒళ్ళు కండలు తిరిగి కమ్మిచ్చులు తీరి చెమట చిత్తడిగా ఉంది. గాలిలోంచి దూకుతున్న ఆ గానానికి నేనంతా పులకించి ఇక నిగ్రహించుకోలేక మురళీరవం దిక్కుగా వాయువేగంతో దూసుకెళ్ళాడు. నాకు చాలా కాలం నుంచి తపస్సు చేస్తారు, దేవుడు ప్రత్యక్షమవుతాడు అంటారు. అంటే తపస్సు చేసేవాడు పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే తెలుసు, కానీ దేవుడు అక్కడికి ప్రత్యక్షం కావడానికి పాపం ఆయన ఎంత వర్క్ చేస్తుంటాడు, ఎంత రిహార్సల్స్ చేస్తుంటాడు, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేది నాకు కొంచెం ఇది ఇక్కడ వస్తుంది. సో ఏ విధంగా వెళ్ళాడంటే కృష్ణుడు, వ్యాయామంతో చేవదీరిన కృష్ణుడు చెట్ల ఓడలతో ఊగి కమ్ములపై గెంతి కొండ చర్యలపైకి పాకి రెప్పపాటులో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇంత పని చేయాలి ప్రత్యక్షం కావాలంటే. చెట్ల ఓడలతో ఊగి కొమ్మలపై గెంతి కొండ చర్యలపైకి పాకి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ కారు నల్లని వాడు మైమరచి నిష్కాయ స్మృతిలో లోలుడై ఉన్నాడు. ఆ దృశ్యాన్ని సోగనల్లని శ్రీకృష్ణుడు అట్టడుగు నుంచి తల నిగిడ్చి పైకి చూశాడు. ఆ కొండ కొమ్మున ఒక కారు నలుపువాడు వెదురు వేడుగానాన్ని ఆ అర్ధరాత్రి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని సాధనకి, వేణుగానానికి ప్రభు అయిన శ్రీకృష్ణుడే ప్రత్యక్షమయ్యాడు. కానీ శ్రీకృష్ణుడు ప్రేక్షకుడు కాదు, శ్రోత కాదు, పండితుడు, వంశీనాదంలో పండితుడు. శ్రీకృష్ణుడు కొంచెం ముందుకు వంగి తన కొనగోటితో ఆ వెదురు బొంగుని కలిపారు. వెదురు బొంగు అని ఎందుకంటే అది ఇంకా పూర్తిగా వేణువుగా అవ్వలేదు, 1 డిగ్రీ తేడా ఉంది. అది శ్రీకృష్ణుడి దృష్టిలో వెదురు బొంగే. ఆ 1 డిగ్రీ తేడానే కృష్ణుడు సరిచేశాడు, అంతే. స్వరస్థానం గాడిలో పడింది. శ్రీకృష్ణుడి నిజ సమ్మోహన గానానికి అది దీటు పలికింది.
ఎప్పుడైతే కృష్ణుడు ఆ వ్యక్తి వెదురు బొంగుని కదిపాడో అది వేణువుగా మారింది. అది శ్రీకృష్ణుడి నిజ సమ్మోహన గానానికి దీటు పలికింది. ఈ నిజ అని వస్తుంటుంది పురాణాల్లో. నిజ అంటే తన అన్నట్టు, నిజము అబద్ధం అంటారు. నిజ అంటే తన సమ్మోహన గానానికి అది దీటు పలికింది. అంటే శ్రీకృష్ణుడితో సమానమైపోయాడు. దీనితో ధ్యాన భంగమై కన్నయ్య అన్నాడు ఆ నల్లటి మనిషి. ఆ నల్లటి మనిషికి తెలిసిపోయింది తనని ఎవరో సరిదిద్దారని. ఈ ప్రపంచంలో నన్ను సరిదిద్దగలిగిన ఏకైక శక్తి ఒక్క శ్రీకృష్ణుడే. అది ధ్యానభంగం అవడంతో కన్నయ్య అన్నాడు ఆ నల్లటి మనిషి. చూడండి, మనకి చాలా మంది భక్తులు ఉంటారు పాపం. వాళ్ళు క్యాలెండర్లలో లాగా దేవుడు ఉంటాడని, రవివర్మ బొమ్మల్లో లాగా ఉంటాడని, లేకుంటే ఫలానా పుస్తకాల అట్టల మీద ఉన్న విధంగా దేవుడు ఉంటాడని అనుకొని చాలా పొరపాటు పడుతుంటారు. ఇప్పుడు అకస్మాత్తుగా దేవుడు ఎలాగే ఉండొచ్చు, ఒక ఆక్టోపస్ లాగా కూడా ఉండొచ్చు. ఆక్టోపస్ వచ్చింది అనుకోండి, గుర్తుపట్టాలి కదా. కానీ బర్బరీకుడు గుర్తుపడతాడు. ఒక ఆక్టోపస్ తన టెంటకిల్తో సరిదిద్దింది అనుకోండి అతను వేణుగాన, హి నోస్ దట్ ఈస్ కృష్ణ. కృష్ణుడు మాత్రమే తనను సరిదిద్దగలడు. ఇది ఆక్టోపస్ రూపంలో ఉంది కానీ కృష్ణుడు. అందుకే ధ్యానభంగమైన వెంటనే ఆ కారునల్లటి మనిషి కన్నయ్య అన్నాడు. ఎదురుగా ఉన్నది కన్నయ్యే, కానీ చేత వెన్న ముద్ద లేదు, చెంగల్వ పూదండ లేదు, పట్టుదట్టి లేదు, సిరుమువ గజ్జలు లేవు, సంధ్య తాయితులు లేవు, శిఖమున పింఛము లేదు, చేత వేణువు లేదు, సర్వాంగాన హరిచందనం అంతకంటే లేదు. అతడు శ్రీకృష్ణుడని గుర్తెరగడానికి ఒక్క ఐహిక ఆధారమైన లేదు. కౌపీనధారుడైన మల్లయోధుడి రూపంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు. నన్నెట్లా తెలుసుకున్నావు అని అడిగాడు శ్రీకృష్ణుడు చకితుడై. అసలు నేను కనిపించే రూపం వేరు కదా, నన్ను ఎట్లా తెలుసుకున్నావు అన్న. నా విద్యని దిద్దేది నువ్వుగాక ఇంకెవరయ్యా? నువ్వు నేసిన పగటిని రాత్రిని నువ్వే చుట్టుకుని ఒళ్ళు దాచుకుంటావు దొంగవులు అని ఆ విద్వాంసుడు మహాయోద్ధ వలె కనిపిస్తున్న శ్రీకృష్ణుడిని ఆపాద మస్తకం ఆనందంగా చూశాడు. శ్రీకృష్ణుడికి అపోనెంట్ లేదా ఫ్రెండ్ కలిశారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి కుతూహలంలో నుంచి ప్రశ్నలు: ఎట్లా నేర్చావు పాటని అని అడిగాడు శ్రీకృష్ణుడు. ఎట్లా నేర్చావు పాటని అంటే నో స్కూల్స్, నో యూనివర్సిటీస్, నో ఆన్లైన్ క్లాసెస్. దానికి మొత్తం ఓవర్ అండ్ సోల్ పేటెంట్ రైట్ శ్రీకృష్ణుడిదే వేణుగానం మీద. నాతో సమానంగా ఎట్లా నేర్చావు? నిన్నే తలచి కన్నయ్య అన్నాడు ఆ మనిషి. ఆ మనిషి ఎవరో ఇంకా తెలియదు శ్రీకృష్ణుడికి. నిన్నే తలచి కన్నయ్య అన్నాడు ఆ మనిషి. అయినా నువ్వెవరని అడగలేదు. ఎందుకనంటే నువ్వెవరు అని ఈ ప్రపంచం నిన్ను అడగాలంటే నువ్వు చాలా చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమి నేర్చావు అని అడిగాడు శ్రీకృష్ణుడు. ఇంకా ఏమి నేర్చావు అని అడిగాడు శ్రీకృష్ణుడు. నాకు తెలియకుండా ఇంకా ఏమైనా నేర్చావా? చాలా ఇంటరాగేటివ్ క్వశ్చన్.
ఆ మనిషి ఒక్క గంతులో ఒక చెట్టు కింద నుంచి విల్లు, అంబుల పొది, శూలము, గద, కత్తి తీసుకొచ్చి శ్రీకృష్ణుడు ముందు పడవేసి ఏ విద్య చూపను అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వి విల్లు అందుకుని ఎక్కుపెట్టి బిట్టున నారి సారించి ధనుష్టంకారం చేసి ఉరుములు మెరుపులను మేల్కొలిపి విల్లును అతడి చేతికిచ్చాడు. ఆ మనిషి ఒక్క గంతులో చెట్టు కింద నుంచి విల్లు, అంబుల పొది, శూలము, గద, కత్తి తీసుకొచ్చాడు. ఆ 5 ఆయుధాలు ఎవరికి రిప్రజెంటేషన్ కృష్ణుడికి తెలుసు. శ్రీకృష్ణుడు నవ్వి విల్లు అందుకొని ఎక్కుపెట్టి బిట్టున నారి సారించి ధనుష్టంకారం చేసి ఉరుములు మెరుపులను మేల్కొలిపి విల్లును అతని చేతికిచ్చాడు. ఆ కారు నలుపు మనిషి వింటికి బాణం ఎక్కుపెట్టి మింటన మెరిసిన మెరుపును కొట్టాడు. మెరుపులను మేల్కొల్పాడు శ్రీకృష్ణుడు. ఆ మేల్కొల్పిన మెరుపులను ఆ కారు నలుపు మనిషి బాణం ఎక్కుపెట్టి మెరుపును కొట్టాడు. అది రాలి శ్రీకృష్ణుడి పాదాల ముందు పడింది. కింద పడిన మెరుపును శూలంతో మబ్బుల మధ్యకు విసిరేశాడు. ఇదంతా మెరుపంత వేగంతో జరిగిపోయింది. మామూలు ప్రేక్షకులైతే క్లాప్స్ కొట్టేవాడు, కానీ అక్కడ ఉన్నది ప్రేక్షకుడు. పవర్ఫుల్ మ్యాన్. శ్రీకృష్ణుడు భావరహితంగా చూస్తున్నాడు. అతడు ఒక చేత కత్తి, ఒక చేత గదా పట్టాడు. ఆ వ్యక్తి ముందుండి దారి చేస్తూ జలపాతం కింద నుంచి శ్రీకృష్ణుడిని మైదానం మీదకి తీసుకొచ్చాడు. తనతో పాటు శ్రీకృష్ణుడిని కూడా తడవనీయకుండా తీసుకొచ్చాడు. అంత పెద్ద జలపాతం మధ్య నుంచి ఇద్దరి మీద చుక్క తడి తగలకుండా కత్తిని గిర్రున తిప్పుతూ గొడుగు పట్టే ఛత్ర విద్య ప్రయోగించాడు. యాక్షన్ వేగంగా జరిగిపోవాలి. శ్రీకృష్ణుడిని జలపాతం కింద నుంచి మైదానం మీదకి తీసుకొచ్చాడు, జలపాతంలో నుంచి, కానీ తడవనీయకుండా. అంత పెద్ద జలపాతం మధ్య నుంచి ఇద్దరి మీద చుక్క తడి తగలకుండా కత్తిని గిర్రున తిప్పుతూ గొడుగు పట్టే ఛత్ర విద్య ప్రయోగించాడు. జలపాతం కొండ కొమ్ము నుంచి కిందకి తీసుకొచ్చాడు కృష్ణుడు. మైదానం మీద అతడి గద పట్టుకుని పైకి లేపేసరికి ఆ మహారణ్యంలోని చెట్లన్నీ ఒక్కసారిగా వెనక్కి వాలాయి. గద పట్టుకుని పైకి లేపేసరికి ఆ మహారణ్యంలోని చెట్లన్నీ ఒక్కసారిగా వెనక్కి వాలాయి. శ్రీకృష్ణుడు నేలకు కాళ్ళని బలంగా ఊని, ఆగు, ఆగవయ్య మగడ అన్నాడు కొంటిగా. చనువు చూపించడానికి కూడా అవతలవాడు సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు అప్పుడు అడిగాడు, నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి అని లోకం నిన్ను అడగడానికి కూడా క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆ మొదటి మాటలోనే మొత్తం తన క్యారెక్టరు, తన పుట్టు పూర్వోత్తరాలు, తన సామాజిక స్థాయి అన్నీ తెలిపేటట్టుగా సమాధానం ఇచ్చాడు. ఎప్పుడు కొంత రహస్యం ఉండాలి. సమాజంకి అన్ని తెలియరాదు. బర్బరీకుడు అంటారు స్వామి నన్ను అన్నాడు. స్వామి అన్న తర్వాత ఇంకా ప్రపంచంలో నిన్ను నువ్వు గౌరవించుకోవడం అనేది జరగదు. బర్బరీకుడు అంటారు స్వామి నన్ను. అతని శక్తి సామర్థ్యాలు ఏంటి, అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి? బర్బరీకుడు పంచపాండవులను మించిన మహాయోధుడు. శ్రీకృష్ణుడినే వేణుగానంలో ఢీకొన్న మేటి. కృష్ణ బర్బరీకుడు అంటారు నన్ను అని అనలేకపోయాడు. బర్బరీకుడు అంటారు స్వామి అన్న వెంటనే, నువ్వు ఒకసారి నిన్ను నువ్వు తగ్గించుకున్నావా, లోకం
100 రెట్లు తగ్గించుకునే ప్రశ్న వేస్తుంది. అప్పుడు కృష్ణుడు అడిగాడు, నిన్ను కన్నవారు బర్బరీకుడు అంటారు స్వామి నన్ను, నిన్ను కన్నవారు ఏమిట్లు మీరు? స్వామి అన్నావు కదా, నన్ను ప్రభువుని చేసావు కదా. స్వామి అంటే రాజు. రాజు అంటే ఎవరు? రాజుతే, ప్రకాశించేవాడు, స్వయం ప్రకాశం గలవాడు రాజు. స్వామి స్వం విద్యతే అస్యేతి స్వామి, అమర కోసం స్వయంగా విద్య నేర్చుకున్నవాడు, స్వయంగా ప్రకాశించేవాడు స్వామి. ఎందుకని స్వామి అన్నాడు? స్వయం ప్రకాశం లేదు బర్బరీకుడికి. నిన్నే తెలిసి కన్నయ్య నేను నేర్చుకున్నాను. ఈజ్ ఎ శాటిలైట్. నిన్ను కన్నవారెవరు? బర్బరీకుడు చెప్తున్నాడు, మా అమ్మ జగ్గిని, మా అయ్య భీమసేన మహారాజు. ఆయన్ని నేను ఇంకా చూడలేదు. నేను మా తండ్రి వలె గదాయుద్ధం చేయాలని మా అమ్మ తపన. మా పెద్ద తండ్రి వలె శూలం తిప్పడం, మా పినతండ్రుల వలె బాణాలు వేయడం, కత్తులు తిప్పడం నేర్చుకోమని ఒకటే కోరు పెట్టేది స్వామి. అర్థమైందా? మా తండ్రి వలె అంటే భీముడు వలె గదాయుద్ధం చేయాలని మా అమ్మ తపన. మా పెద్ద తండ్రి వలె శూలం తిప్పడం, పెద్ద తండ్రి ధర్మరాజు. మా పినతండ్రుల వలె నకుల సహదేవుడు బాణాలు వేయడం, కత్తులు తిప్పడం నేర్చుకోమని కోరు పెట్టేది స్వామి. మా అమ్మ అన్నీ నేర్చి చూపించిన, అయినా కిష్టయ్య మాదిరిగా పిల్లంగట్టి ఓదాలని ఒకటే రంపు. ఈనాటికి అది అయ్యింది. ఇది మా అమ్మకి చెప్పాలి, నా పాటకి నువ్వే దిగొచ్చినావని చెప్పాలి. ఇంకా మా అమ్మ ఇచ్చులకు మనం పట్టలేము. ఆ కనపడే గూడెంలోనే మా ఇల్లు. మా ఇంటికి రా కన్నయ్య, నిన్ను మా అమ్మకు చూపిస్తా అన్నాడు బర్బరీకుడు. బర్బరీకుడు అని మాట వచ్చిన ప్రతిసారి మా రంగస్థలం మీద అనిల్ కుమార్ మా బర్బరీకుడు గుర్తొస్తుంటాడు. గ్రేట్ పర్సన్ అనిల్ కుమార్. ఇక్కడ ఆయన లేడు ఇప్పుడు మా మధ్య. దశ్యా థియేటర్ ఫ్యామిలీ నుంచి అసలు మా మధ్య నుంచి ఆయన నిష్క్రమించి 12 ఏళ్ళైంది. ఈ ఏప్రిల్ 12న అనిల్, నేను ఒకసారి చూపిస్తాను. అనిల్ బర్బరీకుడు. థియేటర్ మీద అనిలే లేకపోతే మా బర్బరీకుడు నాటకం వేసేపడమే కాదు అసలు. అనిల్ కుమార్ ఏప్రిల్ 12న ఆయన బ్రెయిన్ ట్యూమర్ మరణించాడు. అనిల్ కుమార్ ఈ నెలే 12వ తేదీ. ఇది బర్బరీకుడు బలి కావడానికి సంబంధించిన దృశ్యం ఇది. అప్పుడు తల్లి కట్టిన రక్షని తీసేస్తూ బలికి తల వంచిన అప్పుడు తీసిన రంగస్థలం మీద ఫోటో అనేది. అనిల్ కుమార్ అని అడిగేవాడు, దశ్యా థియేటర్ అంటే ఎందు మేడం అనేవాడు అరుణన్. అంటే నేను అడిగాను బయట, దశ్యా థియేటర్ అంటే మరి ఆర్యులు నార్త్ ఆర్యులకి మనం పోటీ ఇచ్చాం కదా, దస్యలు సౌత్ వాళ్ళు మనం, అది కదా దస్య అంటే అన్నా. అంటే అవును అన్నారు. కాదు మేడం, ఏదో ఉందిలే దీనికి DASYA అంటే ఏదో ఉంటుంది, నాకు చెప్పండి అన్న.
ఈయన 6.2 అడుగులు ఉండేవాడు బర్బరికుడు. చాలా ప్రదర్శనలు వేశాము అనిల్ ప్రత్యేకత ఏంటంటే ఆయన నీల్ డౌన్ చేసినప్పుడు కూడా 6.2 అడుగులు ఉన్నట్టుగా అనిపించేవాడు. DASYA దస్య అంటే డియర్ ఆడియన్స్ సీ యూ అగైన్ అని అబ్రివేషన్ అనిల్ అని చెప్తే నేను ముందే అనుకున్నా సార్, ఏదో ఉంటుంది దీని వెనక దస్య, DASYA డియర్ ఆడియన్స్ సీ యూ అగైన్ అని. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆడియన్స్ కాదు, డియర్ అనిల్ సీ యూ అగైన్, డియర్ అనిల్. See you again. బర్బరీకుడు కథ మొదట అరుడు చెప్పినప్పుడు విన్నప్పుడే అసలు చాలా ఇట్స్ మూవింగ్, రాసేటప్పుడు ఇట్స్ మూవింగ్, బర్బరీకుడు గురించి తెలుసుకునేటప్పుడు ఇట్స్ మూవింగ్. ఇంకో విషయం కూడా చెప్పాలి. సో కథ చదివేస్తాను. ఈ బర్బరీకుడిని కలుసుకున్నాడు కృష్ణుడు. బర్బరీకుడిని చూశాడు. నా పాటకి నువ్వే దిగొచ్చినావని చెప్తాను, ఇక మా అమ్మ ఇచ్చులకు మనం పట్టలేదు. ఆ కనపడే గూడెంలోనే మా ఇల్లు, మా ఇంటికి రా కన్నయ్య, నిన్ను మా అమ్మకు చూపిస్తా అన్నాడు బర్బరీకుడు. మీకు తెలుసా అండి, పాలేరు ఇల్లు ఎక్కడ ఉంటుందో యజమానికి ఎప్పుడు తెలియదు. 7 తరాలుగా యజమాని ఇంటికి వస్తూనే ఉంటారు పాలేరు. ఆ పాలేరు ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ కనపడే గూడెంలోనే మా ఇల్లు, మా ఇంటికి రా కన్నయ్య, నిన్ను మా అమ్మకు చూపిస్తా అన్నాడు బర్బరీకుడు. సమయం వచ్చినప్పుడు నేను రావలసిన చోటికి ఎవరు పిలవకుండానే వస్తాను. నిన్ను చూసి నా కడుపు నిండిపోయింది, నీ తల్లి ధన్యురాలు అని సెలవు తీసుకుని వెళ్ళబోయాడు శ్రీకృష్ణుడు. ఉండు కృష్ణ పరమాత్మ అని రెప్పపాటులో అదృశ్యమై రెప్పపాటులో ప్రత్యక్షమయ్యాడు బర్బరీకుడు. క్షణం కిందట కొండ చర్యకు వేలాడుతున్న తేనెపట్టు ఇప్పుడు బర్బరీకుడి చేతిలో. తీసుకో స్వామి అని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు తీసుకోలేదు. సమయం వచ్చినప్పుడు నాకు కావలసింది నేనే అడగకుండా నీ నుంచి తీసుకుంటాను అన్నాడు శ్రీకృష్ణుడు. ఇట్లా ఉండగా తాను చక్రవర్తి కావాలని, సంధి వద్దని, యుద్ధానికి సిద్ధం చేయమని ధర్మరాజు మనసులో మర్మాన్ని శ్రీకృష్ణుడికి చెప్పడం, ఆ ప్రకారం శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినట్టు వెళ్ళి యుద్ధం జరిగేటట్టు చేయడం అయింది. రాయబారం విఫలమయ్యి యుద్ధం తప్పదన్న మరుసటి రోజు బర్బరీకుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. నేను కౌరవులను ఓడించి వస్తాను, నా వల్ల కాకపోతే అప్పుడు మీరు వెడుదురు గాని అన్నాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు రహస్య సమాలోచన చేశాడు. ఆ సమావేశంలో శ్రీకృష్ణుడు పాండవులతో బ్రహ్మ కూడా ఉన్నాడు. వీరబలితో యుద్ధం మొదలవ్వాలి, అప్పుడే మీకు జయం అని బ్రహ్మ చెప్పాడు. అందుకు 3 మాత్రమే అర్హులు అన్నాడు. ఆ 3 ఎవరు అని అందరూ అడిగారు. ఒకటి శ్రీకృష్ణుడు అన్నాడు బ్రహ్మ. ఆ మాట వినగానే పాండవులు దిగ్గున లేచి, అయితే మాకు యుద్ధమే వద్దు పొమ్మన్నారు. 2 అర్జునుడు అన్నాడు. ఈ మాట వినగానే ఇంకేం యుద్ధం అన్నారు. 3 బర్బరీకుడు. ఈ పేరు వినగానే భీముడు నీళ్లు నిండిన కళ్ళతో, వాలిపోయిన తలతో శ్రీకృష్ణుడిని చూసి క్రూరంగా నవ్వి ఏడ్చి, మీ ఇష్టం అని 2 చేతులతో ముఖం కప్పుకొని వణుకుతూ బయటకు వెళ్ళిపోయాడు. తాను అడిగిన దానికి పాండవులు ఏమి చెబుతారో అని బయట కాచుకుని ఉన్న బర్బరీకుడికి తనను వీరబలికి సిద్ధం చేసిన సంగతి తెలుసు. నేను సిద్ధమే,
నాతోనే యుద్ధం మొదలవడం కంటే నాకు ఇంకేం కావాలి అన్నాడు బర్బరి. నేను వెనక్కి వెళ్ళడానికి రాలేదు, కానీ కిష్ట పరమాత్ముడితో ఒక మాట మాట్లాడాలా అన్నాడు బర్బరి. సర్వాలంకార శోభితుడు శ్రీకృష్ణుడు ఆదరంతో బర్బరీకుడిని ఏకాంత మందిరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు. అందరికీ ఇచ్చే నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగావు. భగవంతుడికి వరం ఇవ్వడం కన్నా నాకు ఇంకేం కావాలి కృష్ణ పరమాత్మ? నేను అడిగిన దానికి అంతా నిజమే చెప్పాలా అన్నాడు బర్బరీకుడు. అంతా నిజమే చెబుతానని శ్రీకృష్ణుడు ప్రమాణం చేశాడు. బర్బరీకుడు, రాజ్యం ఎవరిది? శ్రీకృష్ణుడు, క్షత్రియులది. బర్బరీకుడు, రాజ్యం ఎవరికి? శ్రీకృష్ణుడు, క్షత్రియులకి. బర్బరీకుడు, ఈ రాజ్యానికి మేము ఏమవుతాం? శ్రీకృష్ణుడు, బలిపశువు. బర్బరీకుడు, ఈ రాజ్యం వల్ల మాకెప్పుడు సుఖం? శ్రీకృష్ణుడు, రాజ్యం మీదైనప్పుడు. బర్బరీకుడు, రాజ్యం మాదెప్పుడవుతుంది? శ్రీకృష్ణుడు, క్షత్రియులు మరణించినప్పుడు. బర్బరీకుడు, క్షత్రియులు ఎట్లా మరణిస్తారు? శ్రీకృష్ణుడు, మీరు చంపినప్పుడు. బర్బరీకుడు, ఆ రోజెప్పుడు? శ్రీకృష్ణుడు, తెలియదు. బర్బరీకుడు, నా తండ్రి భీమసేనుడు కనుక నేను క్షత్రియుడిని కానా? శ్రీకృష్ణుడు, అది భీమసేనుడి మగతనాన్ని తెలుపుతుంది కానీ నీ కులాన్ని కాదు. బర్బరీకుడు అప్పుడు ఇలా అడిగాడు. వీర హనుమాను కూడా నావలే మూలవాసే కదా, అతడికి ఎందుకు మరి పతాక మర్యాద? శ్రీకృష్ణుడు, అతడు క్షత్రియుల కొడుకు. బర్బరీకుడు, నన్నెందుకు బలి ఇస్తున్నారు? శ్రీకృష్ణుడు, ఈ యుద్ధ వేదిక క్షత్రియ పరాక్రమ ప్రదర్శన కోసమే గాని నీలాంటి వారికి కాదు. ఆ గెలుపోటముల ప్రదర్శనలో క్షత్రియుడు వెనక నువ్వుండాలి గాని నీ వెనుక క్షత్రియుడు కాదు. బర్బరీకుడు, కృష్ణ, దీన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? శ్రీకృష్ణుడు, సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. బర్బరీకుడు, నిన్ను తెలుసుకోలేకపోతున్నానయ్యా. శ్రీకృష్ణుడు, నువ్వు స్వతంత్రుడిగా పుట్టావు, కానీ నువ్వు ఇక్కడికి పాలేరుగా వచ్చావు. ఎవడి రాజ్యం కోసమో బలి కావడానికి వచ్చావు. నువ్వు కోరుకున్నదే నీకు ఇచ్చాను. నువ్వు రావలసింది బానిసగా కాదు. ఇదే అంతరాత్మ. పరమాత్మ, నాకు ఇప్పుడు జ్ఞానం కలిగిందన్నాడు బర్బరీకుడు. నవ్వాడు శ్రీకృష్ణుడు. కానీ ఆడిన మాట తప్పనన్నాడు బర్బరీకుడు. దానికి తథాస్తు అన్నాడు శ్రీకృష్ణుడు. నేను యుద్ధం చేయాలని వచ్చాను, అది దక్కలేదు. నేను యుద్ధం చూడాలి. వీరబలి తర్వాత నా తలకు ప్రాణం ఉండాలి. నా తల ఆకాశం నుంచి యుద్ధం అంతా చూడాలి. నాకు ఆ వరం ఇవ్వు అన్నాడు బర్బరీకుడు. ఆ ప్రకారమే శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు. బర్బరీకుడి మెడ బాగా కనపడేటట్టు జుట్టు కడిగి చెవుల మీదకి దూశాడు. ముచ్చిలి గుంటని పసుపు నీళ్లతో కడిగి మంచి గంధం పూశారు. తలను వంచి దాని కింద పెద్ద వెండి గిన్నె పెట్టారు. నెత్తురు నేల మీద పడకుండా అద్దం లాంటి ఆ వెండి గిన్నెలో తన మెడను అలంకరిస్తున్న దృశ్యం కనిపించింది బర్బరీకుడు. ఇదేమీ తెలియక ఆదమర్చి నిద్రపోతున్న కన్న తల్లి జగిని ఆ నడిరాత్రి నక్షత్ర సింహాసనంపై కూర్చుని కన్న కొడుకు చక్రం తిప్పుతున్నట్టు తలగంటోంది గూడెవు. అదే సమయంలో ఇక్కడ బర్బరీకుడి కాళ్లపై అడ్డంగా చల్లని పన్నీరు సాకపోశాడు. ఆ స్పర్శకి సన్నగా జలధరించింది బర్బరీకుడి చెవ. భూనభస్సులు పగిలాయి. కురుక్షేత్రంలో నేల నింగికెగిసింది. 18 రోజులకు గురుపాండవ సంగ్రామం ముగిసింది. అన్నదమ్ముల మధ్య అధికారం చేతులు మారింది. అంతా చూసి మోసం అని బర్బరీకుడి తల మురుగుతూ ఆకాశం నుంచి రాలిపడింది. పరమాత్మ, నాకు ఇప్పుడు జ్ఞానం కలుగుతుంది అంది బర్బరీకుడి తల విలవలరాడు. ముసలం పుట్టి యదువంశం నాశనమైన తర్వాత
ద్వారక చెంత అడవిలో వైరాగ్యంతో విశ్రమించిన శ్రీకృష్ణుడి ఎర్రటి పాదాన్ని పక్షిగా భ్రమ చెంది ఒక కారునరుపు వాడు బాణంతో కొట్టాడు. నేనని తెలిసి బాణం వేశావా, తెలియక వేశావా అని అడిగాడు శ్రీకృష్ణుడు. తెలియక వేశాను స్వామి అన్నాడు అతడు. తెలిసి వేసేది ఎప్పుడు నువ్వు అని శ్రీకృష్ణుడు కన్ను మూశాడు. ఇది కథ. ఇది కస్టమ్స్ అండ్ మోరల్స్ ఆర్ లైక్ పాజిల్స్ దట్ టెల్ దేర్ ఓన్ హిస్టరీ అనే ఒక వాక్యంతో మాకు భారతదేశాన్ని, ల్యాండ్స్కేప్ని కల్చర్స్కేప్గా చూపించిన మేధావి, ఫిలాసఫర్, భారతదేశ విముక్తి ప్రదాత అంబేద్కర్కి మేము ఆయనకి కృతజ్ఞతగా ఆ పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాము. ఆ ఒక్క వాక్యానికి ఆరిజిన్ ఆఫ్ క్యాష్, ఇది ఆయన 25 years అప్పుడు చేసిన ఒక థీసిస్. ఇది బర్బరిక్ కథ. ఏమన్నా రాసు. అయిపోయింది. ఇది పురాణాల మీద ఏమన్నా రాసేవాడు. సరే, శ్రామ జాయ్. అయిపోయింది. ఇది పురాణాల గురించి మా అభిప్రాయం, మానవ జాతి ప్రాచీన జ్ఞాపకం మహాభారతం. అది భారతీయుల బాల్యం, చైల్డ్హుడ్ ఆల్బమ్. బాల్యాన్ని కాలానుగుణంగా ప్రజలు పదిలపరుచుకునే ప్రయత్నమే దాన్ని పునర్లిఖించడం. పురాణ కాలాన్ని మహనీయమైనదని అనుకునే వారికి, హీనమైనదని అనుకునే వారికి అది అర్థం కావడం కష్టం. పురాణాలు గొప్పవని కానీ కొన్ని పాత్రలకి దండలు వేయడం, పురాణాలు దుర్మార్గమైనవని వాటిని తీసిపారేయడం అనాదిగా జరుగుతూ వస్తుంది. కానీ మనం చేయవలసిన పని వేరే ఉంది. అది పురాణాలలోని వ్యక్తుల గురించి కాక, అవి ఏ సామాజిక సంబంధాల మీద నిర్మించబడ్డాయో ఆ సమాజపు రాజ్య యంత్రం గురించి అధ్యయనం చేయడం. ఈ అవగాహన వల్ల మనం జీవిస్తున్న కాలంలోని రాజ్య యంత్రంలో దాగిన రాచరికమెంతో, ప్రజాస్వామ్యమెంతో తేటతెల్లమవుతుంది. మనం ఎంత అనాగరికంగా ఉన్నామో, ఎంత మానవీయంగా ఉన్నామో బయటపడుతుంది. ఎంతగా ఆనాటి వ్యవస్థలు ఇంకా ఇప్పుడు కూడా మారువేషాల్లో కొనసాగుతున్నాయో చూడగలుగుతుంది. అప్పుడు కౌరవులను కాకుండా, పాండవులను కాకుండా బర్బరీకుడిని మాత్రమే ఎందుకు బలి ఇచ్చారో గమనిస్తాం. అందుకు కారణమైన చారిత్రక శక్తులు నడిపించిన చలన సూత్రాల గురించి ఆలోచిస్తాం.
ఆ ప్రయత్నమే ఈ బర్బరి. శ్రీశైల్ స్వరస్థానం గాడిలో పడింది అని డిటిక్ట్ చేసినప్పుడు సర్వస్థానం గాడిలో పడింది అని టైపో వస్తే టైపోలే నిజాలు అనుకున్నాను. గుర్తుందా? నిజమే, చాలాసార్లు మనం రాసిన దానికన్నా అచ్చు తప్పుల్లో ఎక్కువ అర్థాలు ఉంటాయి. అప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయడం మంచిది. ఐహిక ఆధారం. ఏ నాగేశ్వరం, హాయ్ సౌదా, హౌ ఆర్ యూ? వెరీ నైస్ టు హియర్ యువర్ వాయిస్. బెస్ట్ విషెస్. ఏం సార్, బాగున్నారా? ఓకే, నా బుక్ రీడింగ్ అయిపోయింది. ఓకే, జోషువా డానియల్ గారు, జేమ్స్ జాయిస్ పెనీలోక్ నవలలో 24,000 పదాలు ఆఖరి చాప్టర్లో కూడా పంక్చుయేషన్స్ మార్క్ ఉండవు. ఓకే, నాకు తెలియదు ఆ విషయం. సరే, సరే సరే, క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు. అవునా? క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పు. ఇంకా ఉందా? శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని మృగమని భావించి బాణంతో కొట్టిన కారణంకు వాడు, బాణం నేనని తెలిసి వేశావా, తెలియక వేశావా? తెలియక వేశాను, తెలిసి వేసేది ఎప్పుడని శ్రీకృష్ణుడు కన్ను మూశాడు. ఆ కారణంకు వాడి పేరు జర. అతనికి కట్టించిన గుడి గుజరాత్లోని సోమనాథ గుడికి దగ్గరలో ఉంది. ఐ లవ్ దిస్ వర్డ్. కృష్ణుడిని బాణం వేసి కొట్టిన జర ఈ గుడి ఉందంట. అసలు అదే అంత ఒక్కసారిగా నిన్ను నువ్వు తగ్గించుకున్నావా? లోకం 100 రెట్లు తగ్గించే ప్రశ్న వేస్తుంది. అవును అవును అవును, కామ్రేడ్ సివియా, అవునండి. అసలు దీన్ని ఎవరు ప్రమోట్ చేయరు ఈ ప్రపంచంలో. అట్లాంటప్పుడు మనల్ని మనమే తగ్గించుకుంటే ఎట్లా? కానీ ప్రమోట్ చేసుకోవడం వల్ల ఎవరు అనిల్ కుమార్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో కన్నా? క్వశ్చన్స్ ఏం లేవా? ఏమిటి? ఓకే,
మీకేమన్నా సిరి ఎందుకు? అవును, ఈ బర్బరీకుడి కథ గురించి ఏదైనా ఇన్సైట్స్ కానీ ఏదైనా షేర్ చేసుకునేది కానీ ఉంటే తీసుకున్నాం. క్వశ్చన్స్ అడగండి అని అనలేను, ఎందుకంటే నాకే ఎన్నో ఉన్నాయి క్వశ్చన్స్. కల్లూరి భాస్కర్ గారు ఈ పుస్తకం వచ్చినప్పుడు పురాణ కథల పుస్తకం, దీని వెనక లెఫ్ట్ హ్యాండ్ మైథాలజీ. This book contains the untold mythological stories of the subaltern characters shrouded in darkness. అప్పుడు ఇంటర్వ్యూ చేసేసారు కల్లూరి భాస్కర్. అప్పుడు ఆయన ఆంధ్రప్రభ ఏట్లుగా ఉన్నారు. శ్రీశ్రీ గారు చెప్పిన ఇతిహాసం చీకటి కూడా అనమాట. అనిల్ గారు చనిపోయారా? అవునండి, అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు చనిపోయారు. ఆ తర్వాత మేము చాలా కాలం ఆపేశాము. తర్వాత మాకు ఆ నాటకంలో అనిల్ కుమార్తో పాటు ఎన్జే విద్యాసాగర్ అసలు మరీచి బ్రహ్మగా ఆయన చాలా, శేషకుమార్ శ్రీకృష్ణుడి గారు, డాక్టర్ అరూరి సుధాకర్ నారదుడి గారు చాలా గ్రేట్ వర్క్ చేశారు స్టేజ్ మీద. ఇప్పుడు ఆయన సుధాకర్ గారు థియేటర్ ఆర్ట్స్ ప్రొఫెసర్. తర్వాత చాలా మంది టెక్నీషియన్స్ తర్వాత వేసింది ఇది. తర్వాత అనిల్ కుమార్ తర్వాత వేసిన షో దీంట్లో తేజ, తర్వాత తిరువి, దీపా కోలిరెడ్డి గారు. అనిల్ గారు చనిపోయారు, కానీ నాటకంతో చిరంజీవి అయ్యారు ఇప్పుడు మన మనసుల్లో కూడా. నిజమే. వాట్సాప్ లో మెసేజ్ ఫోన్ అండి. ఓకే,
ఓకే. ఇందాకేమో మీరు క్షత్రియులను చంపినప్పుడు రాజ్యం మీదవుతుందన్నాడు శ్రీకృష్ణుడు. మళ్ళా చివరకు బాణం తెలిసి వేసింది. అవును. ఇప్పుడు ఎవరైతే సింహాసనం మీద ఉండాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ సంకల్పానికి శ్రీకృష్ణుడు సపోర్టింగ్ గా ఉన్నాడు. బర్బరీకుడికి ఆ సంకల్పం లేదు. సింహాసనం ఎక్కాలంటే ధర్మం గెలవాలి, పాండవులు గెలవాలి. అందుకే బర్బరీకుడు కూడా తెలియక చనిపోయాడు, తెలిసి చనిపోలేదు. శ్రీకృష్ణుడు లేకపోతే కౌరవులు పాండవులు ఉనికి కూడా లేదు. శ్రీకృష్ణుడు కూడా ఒక ఇంగ్రీడియంట్, స్టేట్లో ఒక భాగం. తను ఏం చేస్తున్నాడో శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకని నాలాంటి ఒక పర్సన్, అంటే పవర్ఫుల్ స్టేట్ ని సపోర్ట్ చేసే పర్సన్ని నువ్వు తెలిసి అటాక్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు నాటకం వేస్తారు. దామోదర్ మహారాజు ప్రశ్న. ఇప్పుడు తెలియదు. అందులోనూ ఇప్పుడు ఎటు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడని కరోనా లాక్డౌన్ నడుస్తుంది కదా, అన్నీ అన్సర్టన్ గా మారిపోయాయి. అయితే నాటకం ఎప్పుడు ఆగదు. సో మచ్ వేస్తాను తప్పకుండా. భరణి చిత్రలేఖ గారి ప్రశ్న అదే, కృష్ణుడు మళ్ళీ చివరికి బాణం తెలిసి వేశాడు. కాంట్రడిక్షన్ ఉంది. ఇందాకేమో క్షత్రియులు చెప్పినప్పుడు రాజ్యం మీద అవుతుంది అన్నాడు కృష్ణుడు. అలా చివరికి బాణం తెలిసి వేశాడు. కృష్ణుడు మళ్ళీ పుట్టాలి అన్నాడు ఓషో. నువ్వేమంటావు? ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. కృష్ణుడు ఉన్నాడు, ఎప్పుడు బర్బరీకుడు ఉన్నాడు, ఎప్పుడు ఈ ప్రపంచం అలాగే ఉంది, ఎప్పుడు అలాగే ఉంది ఈ ప్రపంచం. ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు, ఇక్కడే ఉన్నారంట. ఆ కృష్ణుడికి తాను కృష్ణుడని తెలుసో లేదు, ఆ బర్బరీకుడికి తాను బర్బరీకుడు అని తెలుసో లేదు. నడుస్తుంది కదా. చాలా మంది ఒక్కసారి భారతదేశం ల్యాండ్స్కేప్ నుంచి కల్చర్ స్కేప్ ని చూడగలిగినప్పుడు ఎంతో మంది బర్బరీకులు, మహాశక్తిమంతులు, స్టేట్ గేమ్ ప్లాన్ లో ఓడిపోతుంటారు. కాబట్టి కృష్ణుడు ఎక్కడికి వెళ్ళలేదు మళ్ళీ పుట్టడానికి. బర్బరీకుడు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మేము Sauda, I want you to talk about your story to play adoption. Anand, your story to play adoption. ఓకే, కథని నాటకంగా తీసుకురావడం సంబంధించిన విషయం.
Anand, I want you to talk about your story to play adoption. అసలు స్టోరీకి ప్లే అడాప్షన్కి చాలా అసలు పూర్తి తేడా ఉంటుంది. ఇది బిట్వీన్ ది లైన్స్ చాలా టిప్ ఆఫ్ ఐస్బర్గ్ తో స్టోరీని చేసేయచ్చు. కానీ నాటకంలో నీకు ఆ మార్మికత ఉండాలి, బ్రివిటీ ఉండాలి, బట్ ఎక్కడ కూడా అస్పష్టత ఉండదు. అది నటుల బాడీ లాంగ్వేజ్ మీద ఎక్కువ డిపెండెన్స్ ఉండకూడదు. అట్లాగే డైలాగు ఇన్కంప్లీట్గా ఉండకూడదు. ఉదాహరణకి ఒక చిన్న కష్టం అంటే, ఆయన థియేటర్ పర్సన్ కాబట్టి అనంత్ ప్లే అడాప్షన్కి ఎట్లా చేయాలి అంటే, ఉదాహరణకి దీంట్లో కృష్ణుడి దగ్గర అన్ని విద్యలన్నీ చూపించాడు అడవిలో. ఇది మనం స్టేజ్ మీద చూపించడానికి ట్రై చేయొచ్చు, లేకుంటే దాన్ని స్టైలైజ్డ్ చేయొచ్చు, లేకుంటే సింబాలిక్గా చేయొచ్చు, లేకుంటే జరిగిపోయినట్టుగా చేయొచ్చు. అందుకని మేము అనంత్ ఇట్ విల్ బి ఇంట్రెస్టెడ్, మేము ఒక సీన్ క్రియేట్ చేశాము. అంటే తల్లి బర్బరీకుడు మధ్య ఉన్న రిలేషన్ స్టోరీలో లేదు, షార్ట్ స్టోరీలో. సో ఫస్ట్ సీనే దాంతో స్టార్ట్ అవుతుంది. అసలు దీంట్లో కృష్ణుడితో స్టార్ట్ అవుతుంది, కానీ నాటకం బర్బరీకుడి తల్లితో స్టార్ట్ అవుతుంది. ఒక్క సీను 2 పేజీలు చదవను. తల్లి అడుగుతుంది మొదటి సీన్లోనే, నాటకం సంబంధించింది ఇది, నాటకం మొదటి సీను ఈ షార్ట్ స్టోరీది. జగ్ని శిష్య అంటాడు, బర్బరీకుడు గురువు అంటాడు. అది తల్లి కొడుకుల సంబంధం, శిష్యుడు గురువు. తల్లి గురువు, ఇక్కడ బర్బరీకుడు శిష్యుడు. పరీక్షకు సిద్ధమే కదా, బర్బరీకుడు సిద్ధం గురువు అంటాడు జగ్ని. అప్పుడు ఆమె చెప్తుంది, శిష్య అదిగో ఆకాశంలో నల్లటి చుక్క, ఆ పక్షి పేరు హోమ. కొన్ని యుగాలుగా హోమ పక్షులు ఆకాశంలోనే జీవిస్తున్నాయి. భూమి చెట్టు అనేది వాటికి తెలియదు. అవి ఆకాశంలోనే కలుసుకుంటాయి, ఆకాశంలోనే గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు భూమి మీద పడకముందే ఆకాశంలో పిగిలి పక్షులై ఎగిరిపోతాయి. హోమపక్షి వేగం పంచేంద్రియాలకు అందనిది. దాని వేగానికి దీటైనది మనస్సు ఒక్కటే, దానిది మనోవేగం. మానవుల మనస్సులాగే హోమపక్షి కూడా ఒకే సమయంలో అనేక చోట్ల ఉంటుంది. దీనికన్నా వేగమైనది సృష్టిలో లేదు. శిష్య, ఎన్నాళ్ళు సాధన చేసిన నీ అస్త్రాలతో ఆ హోమపక్షిని కొట్టు, ఇదే నీకు పరీక్ష. ఇప్పుడు థియేటర్లో ప్రాబ్లం వస్తుంది. ఒక గొప్ప ఆయుధాన్ని మనం క్రియేట్ చేసి థియేటర్లో తీసుకొని వచ్చిన దాన్ని ప్రయోగించడానికి డిస్టెన్స్ అంతా సరిపోదు. సో ఈ బర్బరీకుడికి తల్లి పెట్టే పరీక్షని మేము ఎలా చేసామంటే, స్టేజ్ ప్రాపర్టీని ఆయన బాడీనే స్టేజ్ ప్రాపర్టీగా మార్చేశాం బర్బరీకుడు. అప్పుడు ఆకాశంలో హోమపక్షి మనిషి మనస్సులాగే ఒకే క్షణంలో 2 చోట్ల కనిపిస్తుంది. దాన్ని కొట్టాలి బర్బరీకుడు, అది పరీక్ష. అప్పుడు బర్బరీకుడు గురువు అన్ని ఆయుధాలు ప్రయోగించి విఫలమైపోయిన తర్వాత తల్లితో చెప్తాడు, గురువు హోమపక్షి వేగం ఆయుధాలకు అందనిది. అందుకే నా శరీరాన్ని ఆయుధంగా మారుస్తున్నా. ప్రాణమే ఆలంబన, మనస్సే వేగం, నా దేహమే విల్లు, నా వీక్షణమే బాణం. గురువు ఇదిగో హోమపక్షిని కొడుతున్నాను అని
ఆ మనసుతో ఆయన విల్లులాగా వంగి హోమపక్షిని కొట్టినట్టుగా ఒక సౌండ్ వేస్తుంది, హోమపక్షి పడినట్టుగా ఒక చిన్న లైట్ వేస్తుంది. ఇట్లా థియేటర్ అడాప్షన్ కి దీన్ని చాలా ప్రతి పారాగ్రాఫ్ తర్వాత సీన్ అవసరం అవుతుంది. కథ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ థియేటర్. ప్లే ప్లే వచ్చేసరికి దీనికి చాలా ఫ్లెష్ అండ్ బ్లడ్ చేర్చాలి. ఆ, మన ఆయుష్ హరిస్తుంది. ఓకే. ఎంజే విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు మీ డైలాగులు నేను చెప్పలేనండి. యు ఆర్ ది మాస్టర్, యు ఆర్ ది మాస్టర్. మహాయుద్ధం. ఆయన ఎంజే విద్యాసాగర్ గారి డైలాగ్స్ అది. తర్వాత డాక్టర్ అరూరి సుధాకర్ సవర్ణ యుద్ధము మహాయుద్ధము ఈ నాటకంలో వచ్చేది. అంటే సవర్ణులే ధర్మం అని అధర్మం అని అటు ఇటు నిలబడి చేసే యుద్ధం. అన్నదమ్ములే వాళ్ళిద్దరు, కౌరవులు పాండవులు. కానీ ఒకరిది ధర్మం అని ఇంకొకరిది అధర్మం అని మనల్ని ప్రజల్ని చీల్చి అటు ఇటు పెట్టి ప్రజల్ని చంపుకునేలా చేస్తారు. అది సవర్ణ యుద్ధం. దాన్ని మహాయుద్ధంగా మార్చారంటే వాళ్ళిద్దరిని ఒకటే అని తెలుసుకొని ఈ సైన్యమే ప్రజలే వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు అది మహాయుద్ధము. ఆ మహాయుద్ధానికి సంబంధించిన ఆ డైలాగ్స్ ఈ షార్ట్ స్టోరీలో ఇది ఓన్లీ ఒక 6-7 పేజెస్ విద్యాసాగర్ గారికి. మన అపూర్వ పురాణ కథలు. మన నాటకం అంటే డైలాగ్స్ చదివి అంటే మన వాళ్ళు అసలు అనిల్ కుమారు, తేజ, తర్వాత తిరువీరు శ్రీకృష్ణుడు, తర్వాత శేషకుమారు, చాలా మంది చేశారు అప్పుడు. మొదటి ఇది టెక్నీషియన్ సురభి శంకర్, చాలా మంది చేశారు. వాళ్ళందరినీ పేరు పేరున మన మొదటి ప్రదర్శనకి డాక్టర్ ఏకే ప్రభాకర్ మేనేజర్. ఆయన డాక్టర్ ఏకే ప్రభాకర్ గారు, ఆయన సగం డైరెక్షన్ ఆయన చేశారు. ఇంకా చాలా వరకు చెప్పాలంటే మేకా రామకృష్ణ గారు ధర్మరాజు, ఆయన అసలు మేము చేసింది చాలా తక్కువ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ ని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేస్తుంటే ఇది మమ్మల్ని మేము పెద్దగా ఫోర్స్ చేసింది ఏమీ లేదు. అసలు నేను థియేటర్కి వచ్చిన తర్వాత నేను డైరెక్షన్ చేసిన దానికంటే కూడా వాళ్ళు నన్ను డైరెక్ట్ చేసిందే ఎక్కువ. డైరెక్టర్ అంటే టు బి డైరెక్ట్ అనమాట. వాళ్ళు నన్ను డైరెక్ట్ చేసింది చాలా ఎక్కువ. అది నేను ఇష్టపడేవాడు కూడా, ఇది ఇట్లా చేద్దామండి అని చెప్పి. అసలు మరీచి బ్రహ్మగా ఎంజే విద్యాసాగర్, తర్వాత అయిన ధర్మరాజు మేకారావు కృష్ణ, శేషకుమారు కృష్ణుడు, తర్వాత తిరువీరు కృష్ణుడు మొదటి ప్రదర్శనలో వేసిన ఈ 2 పేజీలు చదవాలంటే శ్రీశైల్ నాటకంలోది ముఖ్యంగా విద్యాసాగర్ గారికి దీంట్లో డాక్టర్ అరూరి సుధాకర్, తర్వాత మన ఎంజే విద్యాసాగర్ వాళ్ళు బ్రహ్మ నారదుడిగా చేశారు.
ఆ ప్రశ్న సమాధానం చాలా థాట్ ప్రొవోకింగ్ గా ఉంటుంది. బ్రహ్మ అంటాడు, ఈ ప్రజలు ఆయుధాలు పట్టిన చేతులతో మాయానిచ్చిన మెట్లు అందుకుంటే అంటే అప్పుడు బ్రహ్మ అంటాడు, అది మనకు 3వ ప్రమాద సూచిక, దానికి తరుణోపాయం సవర్ణ యుద్ధం అంటాడు నారదు. సవర్ణ యుద్ధమా? అప్పుడు బ్రహ్మ అంటాడు, అవును, అధర్మానికి ధర్మానికి మధ్య జరిగే సవర్ణ యుద్ధం. నారదు, అధర్మానికి ధర్మానికి మధ్య యుద్ధం అంటే అర్థం చేసుకోగలరు. సవర్ణ యుద్ధం అంటే సవర్ణులే ధర్మం అని అధర్మం అని అటు ఇటు నిలబడి చేసుకునే యుద్ధం. బ్రహ్మ అధర్మం వైపున అగ్రవర్ణమే, ధర్మం వైపున అగ్రవర్ణం. ధర్మం గెలిచిన అధర్మం గెలిచిన సవర్ణులే సింహాసనంపై ఉంటారు. ఇదే సవర్ణ యుద్ధం. అప్పుడు నారదుడు, ఈ అల్పిష్టుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుతుంది సవర్ణ యుద్ధం? బ్రహ్మ, ఆయుధాలు పట్టిన కింది కులాల వాళ్లను సవర్ణ యుద్ధంలో చెరోవైపు తెచ్చుతాం. వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటారు. అదే మనకు రక్ష. నారదు, ఈ కింది కులాల వాళ్ళు అలా కాక సవర్ణులతోనే యుద్ధానికి దిగితే బ్రహ్మ అంటాడు, అదే మహాయుద్ధం. ఈ మహాయుద్ధంతో మాయానిచ్చిన తల్ల కిందలవుతుంది. మనం కిందికి పడిపోతాం, కింది కులాలు పైకి వస్తారు. నారదుడు, మన గతి తండ్రి బ్రహ్మ, అధోగతికి మారాలి. ఒక్కసారి మహాయుద్ధం మొదలైందా దాన్ని కాపడం ఎవరి తెరముంటారు? ఇది బ్రహ్మజ్ఞానం. ఇది విద్యాసాగర్ గారు ఇది నేను చదువుతుంటే మీరు మీ డైలాగ్స్ నా చెవుల్లో వినిపిస్తున్నాయి. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మన పాంప్లెట్స్ లో ఈ నాటకం సంబంధించి అయిపోలేదా? ఇప్పుడు వేనేపల్లి పాండురంగారావు తెలంగాణ మట్టి మనుషులు వాళ్ళు వేసిన పాంప్లెట్ ఇది. దాంట్లో పోరాడిన ఒక్క జన్మే. ఇది కృష్ణుడు బర్బరీకుడితో అనేమాట, తల తెగిన తర్వాత నాకు ఇంకొక జన్మ ఇది అంటాడు బర్బరీ. లేదు బర్బరీక, డెసిషన్ ఒక్కసారి తీసుకున్న తర్వాత జీవితంలో దాని ఫలితంలో నాకు అనుభవించాలి. దట్ ఈస్ నో సెకండ్ లైఫ్. ఎక్కవలసిన సింహాసనానికి మొక్కకూడదు, ఇదొక డైలాగ్. పడదొయ్యవలసిన సింహాసనాన్ని నెత్తిన మొయ్యకూడదు. ఎవడి చరిత్రను వాడే నిర్మించుకోవాలి. ఇవన్నీ నాటకంలోని డైలాగ్స్. ఆయన వేనేపల్లి వేసి మళ్ళీ సాయంకాలం అయిందని చెప్పి అప్పుడు మేము మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ చాలా చోట్ల ఈ నాటకం వేసినప్పుడు ఒక్క చోట చూసిన వాడు ఇంకో చోటకి వస్తూ ఉండేవాడు. బర్బరీకుడు నాటకంగా ఎలా అడాప్ట్ చేశావు సౌదా అనంతో అంటాడు. అంటే ఒక కథ నాటకం అయ్యేందుకు మార్పు చేర్పులకు లోనైంది. ఓ చాలా పెద్ద ప్రశ్న అనంత, ఇది చాలా చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, ఇది నాటకం వెయ్యాలని మేము అనుకోలేదు. అసలు ఇది నాటకం అవుతుందని మాకు తెలియదు. ఈ భారతదేశ సాంస్కృతిక సంపద, ప్రజా కళల యుద్ధ నౌక, ఒక యుగ పురుషుడు లాంటి ఒక వ్యక్తి గద్దర్ ఈ కథని చదివి ఇది రంగస్థలం మీద
ఇది వెయ్యాలి అని చెప్పి ఆయన 2 ఏళ్ళుగా పట్టుబట్టి మాతో వేయించాడు. ఆయన ఐడెంటిఫై అయ్యాడు. ఒకరోజు అన్నాడు, నేనేరా గద్దర్, నేనేరా బర్బరిక్. అప్పుడు కలేకూరి ప్రసాద్, తెరేష్ బాబు, మల్లె వెంకట్రావు గారు వీళ్ళందరూ లేకపోతే ఇది నాటక రూపంగా వచ్చేది కాదు. మాకు ఐడియా లేదు అసలు నాటక రూపంగా తీసుకురావాలి. ఎందుకంటే మాకంత ఆ కథని అక్కడ స్టేజ్ మీద దాకా తీసుకొని వచ్చేంత ఎమోషనల్ కంట్రోల్ ఉందా లేదా తెలియదు మాకు. అప్పుడు సిఎల్ యాదగిరి గారు, లెల్లె సురేష్, ఎంతమంది అంటే వాళ్ళందరూ వచ్చి అసలు మా చేత రాయించడం. ఇది నాటకం ఎన్ని వర్షన్స్ ఇది ఎన్నో వర్షం తెలియదు నాకు. ఆర్కే పిడుగురాళ్ళ ఆయన సెకండ్ దీంట్లో చేశారు. మా టీం అంతా దీంట్లో వచ్చారు. ఆర్కే పిడుగురాళ్ళ, కిషన్, దారా కిషన్ రెండోసారి వేసినప్పుడు, ధర్మరాజు, దుర్యోధనుడు, వీరంతా లేకుండా అసలు ఈ ప్లే లేదు. అసలు చాలా కమిటెడ్ మా మనుషులు. అసలు ఏ రోజు రిహార్సల్స్ కూడా లేట్గా వచ్చేవాడు కాదు అసలు. సో దీన్ని చాలాసార్లు నాటకం కోసం రాసాం. చాలాసార్లు, కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ సౌదా గారు ఎవరు గురించి, బర్బరీకుడు గురించి మీకు ఎప్పుడు ఎలా తెలిసింది, అలాగే కృష్ణుని ఇమేజ్ అంటే ఎవరి మొహాన్ని లేకుండా చేయాలని ఎలా అనిపించింది అంటే, మా కృష్ణుడు, బర్బరీకుడు కృష్ణుడు గడ్డం మీసంతో ఉంటాడు. ఇండియాలో కృష్ణుడు గడ్డం మీసంతో. శేషకుమార్ ఈజ్ ఏ బ్రాహ్మణ్, ఆయన చాలా గొప్ప నటుడు. శేషకుమార్ బర్బరీకుడు, ఆయన కృష్ణుడు. ఆ ఫోటో శేషకుమారు ఎంత బాగుంది. ఆ గడ్డం మీసం ఉండడం గురించి అంటే రిహార్సల్స్ అప్పుడు గడ్డం మీసం ఉండదు కదా. యాక్చువల్గా గడ్డం మీసం ఉంటుందని చెప్పాను. యాక్చువల్గా అశోక్ పవార్ గారు ఎంత అద్భుతమైన మేకప్ ఆర్టిస్ట్ అంటే, గ్రీన్ రూమ్లో ఆయన ఒకసారి గడ్డం మీసం పెట్టిన తర్వాత కృష్ణుడిని మేము ఆశ్చర్యపోయాం. కానీ శేషకుమార్ గారు వచ్చి, ఏమండి ఆడియన్స్ ముందుకు వెళ్తున్నాము, యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళు ఏమైనా కొడతారేమో అన్నట్టుగా, గడ్డం మీసం ఉండే కృష్ణుడిని యాక్సెప్ట్ చేస్తారా. పైగా ఇంకోటి ఏంటంటే, ఆయన పాపం పండులో ఉంటాడు మనిషి. ఆయనకి మొత్తం నల్ల రంగు చూశారు. మంచి ఆర్టిస్ట్. ఆయనకి ఫోటోగ్రఫిక్ మెమరీ, కట్ అండ్ పేస్ట్. ఎన్నిసార్లు ప్రదర్శనకి ఇది తీసేసి ఇది పెట్టండి అంటే మీకు మర్చిపోవచ్చు కళ్ళు మూసుకున్నా. చాలా మందికి ఎట్లుంటుందంటే, అది అలవాటు అయిపోయిన తర్వాత ఆ పారాగ్రాఫ్ ఇంకా అది మార్చడం కష్టంగా ఉంటుంది. కానీ ఈయన శేషకుమార్ ఇది యాడ్ చేస్తున్నామండి ఈసారి అంటే, ఓకే సార్ అని చెప్పి యాడ్ చేసేవాడు. అంతే, ఇది తీసేస్తున్నామండి ఈసారి అంటే అది తీసేసి చెప్పేసేవాడు. ఓకే, ఇప్పుడు అందుకని మేము కృష్ణుడిని యాదవ గొల్ల అని మేము చెప్పడానికి, ఇది గడ్డం నిసం ఉన్న ఫోటో ఇది. అప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నప్పుడు కృష్ణుడు, ఇది ఈయన కృష్ణుడు, ఈయన శేష్ కుమార్.
ఇది సో ఇది ఇక్కడ తిరువీరు కూడా గడ్డం నిసం పెట్టాం. ఇప్పుడు తిరువీరు పలాసలో చేశాడు, ఇంకా చాలా వాటిలో చేశాడు హీరో. ఆల్ ది బెస్ట్ తిరువీర్. తేజ ఇంకా ఫోటోలు కొన్ని రెడీ చేయలేదు మా వాళ్ళందరివి. దశ మీన్స్ ఒక ఫ్యామిలీ, మేము ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళేది ఉండదు. అందరూ చాలా సాక్రిఫైసెస్ మోటివేటెడ్ పీపుల్. మేము కలుసుకోవడమే మాకు ఒక ఫెస్టివల్లా ఉంటుంది. ఈ కరోనాలో టైంలో అదొకటే బాధ. మేము అందరం ఒక చోట కూర్చున్నప్పుడు మా ఎనర్జీ లెవెల్స్ చాలా, అదే మాకు విందు భోజనంలో ఉంటుంది, ఒకరినొకరు చూసుకుంటుంది. ముఖ్యంగా శ్రీశైలు, ఇంకా కిషన్, చాలా మంది గుర్తొస్తున్నారు. టెక్నీషియన్స్ వాపనపల్లి వెంకట్, శ్రీను, ఇక్కడ మళ్ళీ బర్బరీకుడు ప్రదర్శించే ఆలోచన ఉందా? పరేష్ దోషి గారు మాకు ఎప్పుడు ప్రతిరోజు వేయాలని ఉంటుందండి, ప్రతిరోజు ఆడియన్స్ని ప్రత్యక్షంగా చూసుకోవాలని ఉంటుంది. నమస్కారం వేణుగోపాల్ వర్మ గారు, మీ అపూర్వ పురాణ గాథల పుస్తకంలో ఇలాంటి గాథలు దాదాపు ఎన్ని గ్రంథస్థం చేశారు? దీనికి నిజానికి ఈ పుస్తకం గురించి ఎక్కువ చెప్పాలంటే కొంచెం భయం వేసింది. ఎందుకంటే నేనే రైటర్ని కాబట్టి ఏదో ప్రమోట్ చేసుకుంటున్నట్టుగా ఉంటుందని నేను చెప్పలేదు. అందుకని దీంట్లో ఈ పుస్తకంలోని కథలు నిజానికి బర్బరీకుడి తర్వాత నేను ఒక ఉన్మాదంలో ఉండిపోయాను, పురాణాల ఉన్మాదం. బర్బరీకుడు, మహాధన్వుడు, అంచల, మాతంగ, జబాల, చండాలిక, తారక, శూర్పణిక, వాలి, భిక్షుతాడిత, తిత్తిరి, ఊర్మిళ, సీత, ఇంకా కొన్ని 12 కొసర కథలు. ఇవన్నీ ఈ చదువుతుంటే ఈరోజు మాకు దీనికి చాలా ఫ్యాన్స్, విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. ఇది అవన్నీ చెప్తే బాగుండదు. గుంటూరు నుంచి విల్సన్ బాబు గారు అంటారు, ఇందాక ఫోన్ చేశారు ముందు. ఆయన అయితే అసలు మళ్ళీ ఎన్నిసార్లు చదివాడు తెలియదు భిక్షుతాడిత. ఇది ఇందాక ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు లైవ్ ఉందండి అని చెప్పి చేశాను. ఇది ఈ పుస్తకం నేను రాసేటప్పుడు నాకెంత కిక్, నిషా ఎంత ఇదిగా అనిపించిందో, ఇది తిరిగి అమ్మేటప్పుడు కూడా అలాగే అనిపించింది. ఇది ఎవరైనా కొంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు చదివి కొన్ని లైన్స్ అవి చెప్తూ ఉంటారు. నాకు అలా ఎలా అనిపిస్తుందంటే, కూర్చొని అందరూ ఇది నా పుస్తకం కాదు అన్నట్టుగా ఉంటే నాకు ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు నేను సిగ్గు లేకుండా కొన్ని అంటే గొప్పగా పొగడ్డానికి బాగుంటుంది. అసలు చాలా ఇష్టం నాకు కొన్ని. అది అంటే మనల్ని మనం ఏదో భుజం తట్టుకున్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, సౌదా వారు గ్రేట్ అనుకునే కూడా ఉంటాయి చదివి. అది అట్లాంటివన్నీ పబ్లిక్ లో పంచుకుంటే బాగోవు. కానీ మంచి ఆడియన్స్, మంచి రీడర్స్, అసలు మేము ఎవరికైతే చేరాలనుకున్నామో, నిజానికి చాలా మంది అప్పర్ కాస్ట్ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయడం అనేది, ఇప్పుడు శ్రీశైలి యాక్చువల్గా దీన్ని చదివించకూడదు. ఇది ఏది మన బర్బరీకుడు స్టోరీ. అయితే దే 100% డెమోక్రసీ. అంబేద్కర్కి సంబంధించింది ఏంటంటే సోషల్ ఎఫిషియన్సీ. ఆయన సోషల్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడారు తెలుసా? 100 years బిఫోర్ ఇన్ అమెరికా, న్యూయార్క్లో, కొలంబియా యూనివర్సిటీలో. సోషల్ ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు చూడండి, అందరం లాక్డౌన్ అయిపోయాం. సోషల్ ఎఫిషియన్సీ అంతా పోయింది భారతదేశానికి, ఎకనామిక్ ఎఫిషియన్సీ పోయింది. ఇదే విధంగా వేల శతాబ్దాల నుంచి వేలాది ప్రజల్ని, లక్షలాది కోట్లాది ప్రజల్ని లాక్డౌన్ చేసి భారతదేశంలో
ఏం చేశారు ఆ 10% పీపుల్? సోషల్ ఎఫిషియన్సీ తగ్గించారు. సోషల్ ఎఫిషియన్సీని పెంచండి, భారతదేశాన్ని శక్తివంతం చేయండి అన్నాడు అంబేద్కర్. అందరికీ కొంతమందికి రాంగ్ రిజర్వేషన్లు మాత్రమే గుర్తుంటాయి, కానీ ఈజ్ ఏ సైంటిఫిక్ థింకర్ అంబేద్కర్. సోషల్ ఎఫిషియన్సీ, ఎమాన్సిపేటర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చూడండి, ఇలాగే గూడెలు, తర్వాత మానపల్లెలు, వీటన్నిట్లోనూ సోషల్ ఎఫిషియన్సీ లేకుండా లాక్డౌన్ అయిపోతే భారతదేశం పరిస్థితి. సో ఈ కథలు నిజానికి ఇవి పాత్రలు, ఇప్పుడు కూడా నడుస్తున్న పాత్రలు, ఇవి నడుస్తున్న పాత్రలు ఇప్పుడు ఉన్నాయి. బర్బరీకుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఓకే, ఇంకా ఉన్నాయా ప్రశ్నలు? ఉండాలా? ఓకే, ఈ నాటకం తిరు, ఆర్కే, కిషన్, ఎంజే, ఎవరివన్ వాచింగ్ ఈస్ లైవ్, వాచింగ్ లైవ్. ఓకే, తిరు, ఆర్కే, కిషన్, ఎంజే, లవ్ యూ. నాటకం చూడాలి సార్ మేము, కరోనా అయిపోగానే వేయండి, మేము ఎలాంటి సహకారం ఇమ్మన్నా ఇస్తాం. చైతన్య పింగళి, చైతన్య బాగున్నారా? ఓకే, మీరు మాకు ఇచ్చే సహకారం ఏమీ లేదు, గట్టిగా చెవులు గళ్ళు పడేలా చప్పట్లు కొట్టాలి. ఓకే, తర్వాత ఓకే, యూ షుడ్ రిపీట్ విద్యాసాగర్ క్వశ్చన్, అదర్వైజ్ ఆడియన్స్ విల్ బి క్లూలెస్. ఓకే ఓకే ఓకే, మహాయుద్ధం చెప్పండి సార్. ఇప్పుడు దీంట్లో డాక్టర్ అదూరి సుధాకర్ గారి ఒక అటు ఉంది, 3 రకాల బానిసత్వాలు చెప్తారు. విప్ర బానిసత్వం, భావ బానిసత్వం, వాగ్దత్త బానిసత్వం. అది ఆయన చెప్తే వినాలి, దీంట్లో ఉంటుంది. సో ఓకే, సౌదా ఆన్సర్ ది అబౌవ్ క్వశ్చన్స్. ఒక బొమ్మ గీశాడు, శ్రీశైల్ పంపిస్తాడు. మా అబ్బాయి కూడా లైవ్ చూశాడు, ఒక బొమ్మ గీశాడు, శ్రీశైల్ పంపిస్తారు మీకు. చైతన్య ఇప్పుడు ఓ ఆర్టిస్ట్. ఓకే, తర్వాత ఇది అరే నువ్వు బర్బరీకుడురా అని యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ ని ఇంకొకళ్ళు అనడం నేను విన్నాను. నేను ఎవరో తెలియదు వాళ్ళకి. తర్వాత ఇంకొక ఆయన దగ్గరికి టికెట్లు అమ్ముకెళ్ళాను ఒక షోకి. ఏంటిది అన్నాడు, బర్బరీకుడు నాటకం అంటే. నాకు ఒక 50 ఇవ్వు అన్నాడు. కాదండి, ఇది 100 రూపాయలు టికెట్, 200. 50 ఇవ్వయ్యా ముందు అన్నాడు. ఆయన డబ్బులు ఇస్తాడో లేదు, ఎందుకు అనంటే దీంట్లోనే కదా వాగ్దత్త బానిసత్వం అన్నాడు. అంటే ఏంటి అంటే, వాగ్దత్త బానిసత్వం డైలాగ్ ఉంది కదా దీంట్లో అన్నాడు. ఏంటంటే, మేము వరంగల్ వెళ్ళేటప్పుడు మా వ్యాన్లో ఒకడు నన్ను తిట్టాడు, నువ్వు వాగ్దత్త బానిసవరా అన్నాడు అని. ఆ మాట విని నేను దిమ్మిపోయాను. వాటి నోట్లోంచి అంత పెద్ద పదం ఎట్టొచ్చిందని. వాగ్దత్త బానిసత్వం అంటే ఇచ్చిన మాటకి, యజమానికి ఇచ్చిన మాటకి కట్టుబడిపోయే బానిసత్వం అని చెప్పి కృష్ణుడు బర్బరీకుడు అంటాడు. నువ్వు అలాంటి వాగ్దత్త బానిసవి, మనం ఈ వాగ్దత్త బానిసత్వంలోనే యుగాలుగా పడి ఉన్నాం, నువ్వు విముక్తిగారా అన్నాడు. ఇది ఈ నాటకంలోదే కదా అన్నాడు. అవునా, నాకు 50 టికెట్. ఒక్కసారి కన్క్లూడ్ చేసి ఓకే 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 బై, లవ్ యూ ఆల్. మహాభారతం
సమకాలీన పరిస్థితులకి అన్వయించండి. మహాభారతం చాలాసార్లు స్కూల్లో విన్నాము, చదివాము సార్, కానీ బర్బరీకుడి గురించి తెలియదు, సిలబస్లో లేకుండా. మా అబ్బాయి ఇది మొత్తం విని ఒక బొమ్మ గీశాడు బర్బరీకుడిది, శ్రీశైల్ గారి. థ్యాంక్స్ ఫర్ సచ్ ఎ గుడ్ అండ్ డ్రామాటిక్ రీడింగ్. అన్నాజీరావు సిలబస్లో చాలా విషయాలు ఉన్నాయి. అన్నాజీరావు ఓకే, బై బై ఫర్